లాస్ట్ 5 ఇయర్స్‌గా ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. రీసెంట్‌గానే 6థ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము. సో, లాస్ట్ 6 ఇయర్స్‌గా మనము ఏపీస్ లార్జెస్ట్ సూపర్ మార్కెట్ చైన్‌గా ఆల్రెడీ గ్రో అయ్యాము. అండ్ ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్ వి విల్ బి ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ టౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో, ఆ ఎయిమ్‌తో మనము ఈ ఆహ్, సూపర్ మార్కెట్ చైన్‌ని బిల్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో, థాంక్స్ అ లాట్ ఫర్ టేకింగ్ ఇంట్రెస్ట్ అండ్ జాయినింగ్ దిస్ వెబినార్. ఫస్ట్ నేను నా గురించి, మా కో-ఫౌండర్ అనిల్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మీకు మేమెవరం, మేమెందుకు మొదలుపెట్టామనేది కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుందనుకుంటున్నాను. సో, అనిల్ అండ్ నేనిద్దరం కలిసి చదువుకున్నాము బిట్స్ పిలానీలో. సో, చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరికీ కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఆహ్, మన ఆహ్, ఫ్యామిలీ సిస్టమ్ ప్రకారం ఎడ్యుకేషన్ ఫోకస్ అంటే ఆ విధంగానే నేను, అనిల్ కూడా బిట్స్ పిలానీలో చదువుకున్నాము. ఆ బిట్స్‌లో ఉండంగానే మా ఇద్దరికీ పరిచయం కూడా అయింది. సో, దిస్ ఈస్ ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ ప్లస్ ఆహ్, మాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. అండ్ అలా ఆహ్, మేమిద్దరం కూడా బిట్స్ పిలానీ నుంచి 2012లో పాస్ ఔట్ అయ్యాము. నేను ఆ టైంలో ఫ్లిప్‌కార్ట్‌లో జాయిన్ అయ్యాను. ఫ్లిప్‌కార్ట్ అప్పటికి ఇంకా చాలా మందికి తెలీదు. ఎందుకంటే అప్పుడప్పుడే అందరూ ఇది ఆన్‌లైన్ డెలివరీ అంటే ఏంటో తెలుసుకుంటూ వచ్చారు. ఆ టైంలో నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ఇంజినీర్‌గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత 1 ½ ఇయర్ తర్వాత ఆ టీమ్‌లోనే నేను ఒక ప్రొడక్ట్ మేనేజర్‌గా ప్రమోట్ అయ్యాను. అండ్ అందులో అబౌట్ 2 ½ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నాకు నా స్టార్టప్ చేయాలి అనే ఒక కోరికని మొదలుపెట్టాను. సో, 2015లో నేను నా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాను. దాని పేరు హంగర్ బాక్స్. సో, హంగర్ బాక్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక మీల్ డెలివరీ సర్విస్ లాగా స్టార్ట్ చేసాం. అంటే ఆహ్, ఆఫీసెస్‌లో ఉన్న ఎంప్లాయీస్‌కి బయటికెళ్ళి తినడానికి అవకాశాలు అంత ఈజీగా ఉండవు. బెంగుళూరు లాంటి సిటీస్‌లో అంత ఈజీగా అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆఫీస్‌కే మనము మంచి మీల్స్ డెలివర్ చేద్దామని. సో, అది చేసుకుంటూ స్లోగా దీన్నొక కాఫెటీరియా మేనేజ్మెంట్ సర్విస్‌గా బిల్డ్ చేశాము. అండ్ నేను 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్ ఆ కంపెనీని రన్ చేసిన తర్వాత మేము ఇంకొక కంపెనీతో మర్జర్ చేశాక నేను బయటకొచ్చేసాను. బట్ ఆ కంపెనీ ఈరోజు, నేను స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు లార్జెస్ట్ కాఫెటీరియా మేనేజ్మెంట్ సర్విస్. మీకెవరికైనా కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ అటువంటి కంపెనీస్‌లో ఉంటే వాళ్ళని అడగండి. హంగర్ బాక్స్ తెలుసా అని. వాళ్ళు ఖచ్చితంగా అవును నాకు తెలుసు. మేము ప్రతిరోజు ఆఫీస్‌లో భోంచేయడానికి అదే వాడతాము అనేసి కూడా చెప్తారు వాళ్ళు. సో, ఇది అంటే అప్పట్లో ఒక డ్రీమ్ ఉండేది. ఓహ్! ప్రతి ఒక్క ఆఫీస్‌లో ఉన్న ఒక ఎంప్లాయీకి గుడ్ క్వాలిటీ ఫుడ్ మనం అందజేయడానికి హెల్ప్ చేయగలమా అనేసి. అండ్ హంగర్ బాక్స్ ద్వారా ఆ డ్రీమ్‌ని నేను బిల్డ్ చేశాను. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని అర్థమైంది. సో, బట్ 2 ఇయర్స్ తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇంకొన్ని కంపెనీస్‌లో వర్క్ చేసి మళ్ళీ 2019లో నేను, అనిల్ కలిసి సూపర్ కేర్ స్టార్ట్ చేశాము. ఈ జర్నీలో అనిల్ కూడా మల్టిపుల్ బిగ్ కంపెనీస్‌లో పనిచేశాడు. తను బిట్స్ నుంచి బయటకొచ్చాక హైక్ మెసెంజర్ అప్పట్లో వాట్సాప్‌కి కాంపిటీషన్‌గా ఇండియాలో తయారు చేస్తున్న కంపెనీ హైక్ మెసెంజర్. సో, తను హైక్ మెసెంజర్‌లో వన్ ఆఫ్ ద ఎర్లీ ఎంప్లాయీస్. అక్కడ ఏ విధంగా సాఫ్ట్‌వేర్ తయారు చేయాలి, ఏ విధంగా ప్లాట్‌ఫార్మ్ తయారు చేయాలి, కస్టమర్స్‌ని ఎలా సర్వ్ చేయాలి అదంతా కూడా తను చాలా ఎర్లీ డేస్ నుంచి అది బిల్డ్ చేశాడు. దాని తర్వాత In progress. ఫోన్‌పే అండ్ బైజూస్ అటువంటి కంపెనీస్‌లో కూడా వర్క్ చేసుకుంటూ లాస్ట్ 2 ఇయర్స్ మలేషియాలో ఉన్నాడనమాట. మలేషియాలో కౌడిమ్ అనే ఒక కంపెనీలో ప్రొడక్ట్ అండ్ టెక్ టీమ్స్‌ని మొత్తం లీడ్ చేస్తూ ఉండేవాడు. అక్కడ ఏంటంటే మన కంట్రీలో అర్బన్ కంపెనీ ఎలా ఉందో ఆ విధంగా తను మలేషియాలో ఆ కంపెనీని లీడ్ చేసేవాడు. అండ్ మనం సూపర్‌కే మొదలు పెడతామని మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత తను ఇండియాకి తిరిగొచ్చాడు. అండ్ మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాము. సో, దీనికి ఇన్‌స్పిరేషన్ ఏంటంటే మా ఫ్యామిలీ అండ్ అనిల్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా ఆంధ్రాలో చిన్న ఊర్ల నుంచే ఉండి అక్కడ బిజినెస్ నడిపించుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా దాన్ని యొక్క లాభ నష్టాలు చూస్తూ ఉన్నారు. సో, మాకు మా మామగారు, పెద్దనాన్నగారు వాళ్ళంతా కూడా ఎప్పటినుంచో కిరాణా అండ్ హోల్‌సేల్ మర్చెంట్ బిజినెస్‌లో ఉన్నారు. సేమ్ అనిల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే ఉంటూ అండ్ వాళ్ళ రైస్ మిల్స్ అవన్నీ కూడా రాజమండ్రి దగ్గర ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. సో, ఆ విధంగా ఈ యొక్క బిజినెస్‌లో లోతుపాట్లు మా కుటుంబంలో వాళ్ళే ఫస్ట్ నేర్పించారు. చెప్పారు మాకు ఏంటి, ఎలా అనేది. ఎందుకంటే మేమిద్దరం బిజినెస్‌లో పెరగలేదు. బట్ మా ఫ్యామిలీస్ వాళ్ళంతా బిజినెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము చూసాము, అర్థం చేసుకున్నాము. అండ్ అనిల్ మలేషియా నుంచి తిరిగొచ్చేటప్పుడు మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? ఇండియాలో ఫ్యూచర్ ఎలా? ఇండియాలో ఉన్న
స్మాల్ టౌన్స్‌లో కిరాణా అండ్ గ్రోసరీ బిజినెస్ ఎలా జరుగుతుంది, సిటీస్‌లో ఎలా జరుగుతుంది అండ్ వేరే కంట్రీస్‌లో ఎలా జరుగుతుంది, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత సూపర్ కే బిల్డ్ చేయడానికి మనం డిసైడ్ చేసుకున్నాం. అండ్ ఈ బిల్డ్ చేసే జర్నీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ లార్జ్ కంపెనీస్‌లో ఉన్న ఆహ్, అంటే అన్ని రకాల ఎగ్జిక్యూటివ్స్ తోటి, సీనియర్ పీపుల్ తోటి మాట్లాడాం. అంటే ఫ్యూచర్ గ్రూప్ కావచ్చు, తర్వాత ఫ్యూచర్ గ్రూప్ అంటే మన బిగ్ బజార్, ప్యాంట్లూన్స్ ఇవన్నీ నడిపించేవాళ్ళు. తర్వాత రిలయన్స్‌లో రిలయన్స్ రిటైల్‌లో చాలా మంది సీనియర్ పీపుల్‌తో మాట్లాడాము. స్పెన్సర్స్‌లో చాలా మందితో మాట్లాడాము. సో, ఇలా రకరకాల కంపెనీస్‌తో మాట్లాడుతూ అంటే చిన్న వ్యాపారులతో మాట్లాడాము, పెద్ద కంపెనీస్‌తో మాట్లాడాము. అందరితో మాట్లాడిన తర్వాత మనం ఏ విధంగా ఈ రిటైల్ చైన్‌ని బిల్డ్ చేస్తే బావుంటుందో అర్థం చేసుకొని సూపర్ కేన్ మొదలుపెట్టాము. సో, మేము ఆహ్, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ బిజినెస్ మొదలుపెట్టాము. అండ్ ఆ రీజన్ వల్లనే మనం ఇంతవరకు సక్సెస్‌ఫుల్‌గా రాగలిగాము. అండ్ మనతో వర్క్ చేసిన వాళ్ళందరికి కూడా చాలా మటుకు మనం సక్సెస్ చేయగలిగాము. సో, థట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ అండి. సో, నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఎళ్ళే ముందు మీరందరూ సూపర్ కే స్టోరీ తెలుసుకోవాలంటే ఒక 2 మంత్స్ బ్యాక్ మన ఈనాడు మ్యాగజైన్‌లో కూడా మన స్టోరీ కవర్ చేశారు. మీలో చాలా మంది ఈనాడు చదువుతూ ఉండొచ్చు. సో, ఆ డేట్ నేను పెడతాను తర్వాత. బట్ ఆ డేట్ కావాలంటే మీరు ఆ మ్యాగజైన్ చూడొచ్చు. చాలా బాగా కవర్ చేశారు మన స్టోరీని. సో, అసలు మనం ఎందుకు మొదలుపెట్టాం? ఆహ్, నేను అనిల్ ఆహ్, సూపర్ కే కోసం రీసెర్చ్ చేస్తూ ఉండంగా మన చిన్న పట్టణాలంతా అంటే ట్రావెల్ చేశాను. నేను చిన్న పట్టణాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను పుట్టింది కడపలో కానీ అక్కడ పెరగలేదు. నేను ఎప్పుడూ హైదరాబాదు, జైపూర్, బెంగుళూరు అటువంటి సిటీస్‌లో ఉన్నాను కాబట్టి నాకు ఆహ్, కనెక్షన్ ఉంది గానీ, నేనెప్పుడు అక్కడ ఫుల్ టైమ్ ఉండలేదు కాబట్టి, అక్కడ ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనే ఒక ఆలోచన కోసం మేము చాలా ట్రావెల్ చేశాము. అర్థం చేసుకోవడానికి ఆల్‌మోస్ట్ 6-9 మంత్స్ ప్రతి ఒక్క అంటే కడప జిల్లా, తర్వాత రాజమండ్రిలో చుట్టుపక్కలున్న స్మాల్ టౌన్స్ మొత్తం ట్రావెల్ చేస్తూ, ఎలా ఉంది బిజినెస్? ఏం జరుగుతుంది? ఎటువంటి మార్పులొస్తున్నాయి లాస్ట్ 5 ఇయర్స్‌లో? అండ్ ఆ మార్పుల నుంచి మనం ఏ విధంగా మనం ఏం నేర్చుకోగలము? ఏం చేయగలము? అనే ఆలోచనతో ఇది మొదలుపెట్టాము. సో, దీంట్లో మనం ఒకటి క్లియర్‌గా గుర్తించాం. అదేం గుర్తించామంటే, కస్టమర్స్ చిన్న ఊర్లలో కూడా బ్రాండ్‌ని కోరుకుంటున్నారు. తర్వాత బెటర్ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకుంటున్నారు. అది బట్టల అంగడి కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, కాఫీ షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు. ప్రతి దాంట్లో కూడా కస్టమర్స్ కొత్తదనం అండ్ మార్పుని కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఒకప్పుడు 20 ఏళ్ల ముందు చూస్తే అసలు రెడీమేడ్ షాప్ అనేదే ఉండేది కాదు బట్టల దాంట్లో. బట్ట కొనుక్కొని, కుట్టించుకొని తీసుకునేవాళ్ళు. తర్వాత రెడీమేడ్ వచ్చింది గానీ, ట్రయల్ అనేది ఉండేది గాదు. ఆ ట్రయల్ వచ్చిన తర్వాత కూడా బ్రాండ్ ఉండేది కాదు. ఇప్పుడు లాస్ట్‌కి ఏమైపోయిందంటే, ప్రతి ఒక్క చిన్న ఊర్లో కూడా నాకు తెలిసినంత వరకు ఏదో ఒక బ్రాండెడ్ బట్టల షాప్ ఉంటుంది. కస్టమర్ వెళ్లి అక్కడ తీసుకొని, ట్రై చేసుకొని, నచ్చిన బట్ట తీసుకొని రావడానికి వీలవుతుంది. అదే విధంగా మీరందరూ ఉన్న ప్రతి ఊర్లో కూడా నాకు తెలిసినంత వరకు మెడ్‌ప్లస్ కానీ, అపోలో ఫార్మసీ కానీ మొదలై ఉంటుంది. అక్కడున్న లోకల్ మెడికల్ షాప్స్‌కి ధీటుగా లేదా వాళ్ళకి మించి బెటర్ ఆఫర్స్, బెటర్ సర్విస్ అందజేస్తూ ఉండి మీ ఊర్లలో ఉన్న కస్టమర్స్ ఆదరణ పొందుతూ ఉండొచ్చు. తర్వాత ఒకప్పుడు మొబైల్స్ అంటే ఒక ఇండివిడ్యువల్ షాప్ ఉండేది. తర్వాత బ్రాండ్స్ వచ్చాయి. సో, మీరందరూ అనుకోవచ్చు అసలు బ్రాండ్‌కి ఆహ్, నార్మల్ షాప్‌కి డిఫరెన్స్ ఏంటి? లాభం ఏంటి? చాలా మందికి తెలిసుండొచ్చు. కానీ అయినా కూడా నేను నేర్చుకున్నదేంటో చెప్తాను. సో, ఒక ఇండివిడ్యువల్ స్టోర్‌లో ఇవ్వగలిగే బెనిఫిట్స్ కంటే, బ్రాండ్ స్టోర్‌లో ఉండే బెనిఫిట్స్ మనం చాలా బెటర్ ఇవ్వగలం. అదెందుకు అంటే, ఇప్పుడు ఆహ్, ఒక బ్రాండెడ్ స్టోర్ అనేటప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ స్టోర్స్ పెట్టుకోగలుగుతారు. డైరెక్ట్‌గా కంపెనీస్‌తో మాట్లాడగలుగుతారు. రకరకాల ఆఫర్స్ ఇవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ స్టోర్ తీసుకుందాం. ఒక ఇండివిడ్యువల్ మొబైల్ స్టోర్‌లో చూసుకుంటే లేటెస్ట్ మోడల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత వాళ్ళు ఆఫర్స్ ఇవ్వాలన్నా, ఏదైనా ఈఎంఐ పెట్టాలన్నా, క్రెడిట్ కార్డ్ ఆఫర్ పెట్టాలన్నా, ఇలాంటివి ఏవి కూడా ఒక ఇండివిడ్యువల్ స్టోర్‌లో ఉన్నవాళ్ళు చేయడం అనేది చాలా కష్టం. బట్ అదే ఒక బ్రాండెడ్ స్టోర్ ఎందుకంటే వాళ్ళకి ఒక 100 స్టోర్‌లున్నాయంటే బ్యాంక్ వాళ్ళు ఆఫర్ ఇస్తారు, కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తారు. ఆ ఆఫర్స్ అన్ని కస్టమర్‌కి అందజేయడానికి అవుతుంది. బై అండ్ సెల్ పాసిబిలిటీ ఉంటుంది. వారంటీస్ పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా చేయడానికి కస్టమర్ ఫీల్ అవుతుంది. సో, ఈ విధంగా మేం గుర్తించామంటే ఒక ఇండివిడ్యువల్ స్టోర్ వాళ్ళు కస్టమర్‌కి అందించగలిగే అటువంటి ఆఫర్స్ కంటే, ఒక ఆర్గనైజ్డ్ రీటైల్, ఒక బ్రాండెడ్ రీటైల్ చైన్‌గా ఉన్నవాళ్ళు ఆ ఆఫర్స్‌ని చాలా బెటర్‌గా అందించగలరు. అండ్ ఆ ఆఫర్స్ వల్ల కస్టమర్స్ బెనిఫిట్ తీసుకోగలుగుతారు. స్టోర్ ఆపరేట్ చేసేవాళ్ళు బెనిఫిట్ తీసుకోగలుగుతారు. అండ్ ఈవెన్ బ్రాండ్స్ పార్ట్నర్‌షిప్ చేసే బ్రాండ్స్ కూడా ఆ బెనిఫిట్ తీసుకోగలుగుతారు. సో, ఆ విధంగా మనము ఒక బ్రాండెడ్ రీటైల్ చైన్‌ని బిల్డ్ చేయాలి.
అండ్ దాని ద్వారా మన కస్టమర్స్ కి బెస్ట్ ఆఫర్స్ అండ్ బెస్ట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మనం సూపర్ కేన్ మొదలు పెట్టాము. ఎందుకంటే ప్రతి ఒక్క మార్కెట్ లో ఒక బ్రాండెడ్ స్టోర్ బిల్డ్ అయింది, కానీ గ్రాసరీ మన నిత్యావసరాలు ప్రతిరోజు ప్రతి నెల కస్టమర్ వాడుకునే అవసరాలు ఉండే ప్రోడక్ట్స్ మీద అంతగా బ్రాండ్స్ బిల్డ్ అవ్వలేదు స్మాల్ టౌన్ లో. ఎందుకంటే ఇప్పటివరకు బిల్డ్ అయిన రీటైల్ చైన్స్ అన్ని బిగ్ స్టోర్ అండ్ బిగ్ సిటీస్ కోసం. బట్ స్మాల్ టౌన్స్ స్మాల్ ఫార్మాట్ స్టోర్స్ అనేది ఇప్పటి వరకు అంతగా బ్రాండ్ బిల్డ్ అవ్వలేదు. కాబట్టి ఆ బ్రాండ్ బిల్డ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మనం సూపర్ కేన్ మొదలు పెట్టాం. సో ఏ విధంగా మనము కస్టమర్ కి బెస్ట్ బెనిఫిట్స్ అందజేయగలుగుతున్నాం? ఒకటి, షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం స్టోర్స్ ని డిజైన్ చేసేది, దాన్ని తయారు చేసే సిస్టము, మనము వాకింగ్ ఫార్మాట్ స్టోర్స్ పెట్టాం కాబట్టి వచ్చే కస్టమర్స్ కి ప్రతి ఒక్కరికి బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం అందజేయగలుగుతాం. సెకండ్, మనము ఓ కాలంలో ఉన్న అంటే ఒక కిరాణా స్టోర్ లో కస్టమర్ ఏం కోరుకుంటూ ఉంటాడు? ఒకటి, ఇంటి దగ్గరలో ఉంటుంది, సో ఈజీగా వాళ్ళు వెళ్ళగలుగుతారు, రాగలుగుతారు, కన్వీనియంట్ గా ఉంటుంది. తర్వాత తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఒక మంచి సర్వీస్ అందజేస్తారు. సో ఈ విధంగా కొత్తదనాన్ని తీసుకొస్తూ పాత దాంట్లో ఉన్న బెస్ట్ పాయింట్స్ ని కూడా కంటిన్యూ చేసుకుంటూ కస్టమర్ కి బెస్ట్ సేవింగ్స్ అందజేస్తే మనము చాలా మంచి ఆఫరింగ్ కస్టమర్ కి తయారు చేయగలుగుతామని మా రీసెర్చ్ లో తెలిసింది. ఆ విధంగా తయారు చేశాం. సో ఒక్క సెకండ్ అండి, నేను జస్ట్ చెక్ చేస్తున్నాను అందరికీ వినపడుతుందా. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి, జూమ్ లో ఉన్న వాళ్ళకి నా టీం అడుగుతున్నాను. 1 minute. ఆల్ క్లియర్, నో ప్రాబ్లం. ఓకే, కూల్. ఎనీ ఇష్యూస్? కొన్ని మెసేజెస్ ఉన్నట్టున్నాయి, చూస్తున్నారా? ఓకే, ఎవరో వాయిస్ ఇస్ బ్రేకింగ్ అని పెట్టారు. ఓకే, గాట్ ఇట్. ఓకే ఓకే. సో ఇలా మధ్య మధ్యలో నేను క్వశ్చన్స్ చూస్తూ ఉంటానండి. సో మీరు ఏదైనా ఉంటే చాట్ లో పెట్టగలరు, ఇష్యూస్ ఏదైనా ఉంటే. అండ్ ఇంకొకటి, హ్యాండ్ రైజ్ చేయగలరు. సో ఈ విధంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు వెంటనే చెప్పగలరు. సో ఇప్పుడు అసలు ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల మన చిన్న ఊర్లలో ఉండే కస్టమర్స్ కి తేడా పడుతుందా అనే ఒక క్వశ్చన్ ఉండొచ్చు చాలా మందికి. ఇది ఎవరికి పట్టదండి అనేసి. కానీ మా రీసెర్చ్ లో తెలిసింది, తర్వాత మనము స్టోర్స్ లాంచ్ చేసిన తర్వాత రెగ్యులర్ గా కస్టమర్ తో మాట్లాడుతూ ఉంటాం. చాలా సార్లు మనం వాళ్ళ కస్టమర్ ఇంటికి కూడా వెళ్ళి కలుస్తూ ఉంటాం. అండ్ మేము మా తరపున కాకుండా మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్ ని కూడా మనము ఎంగేజ్ చేసుకుని వాళ్ళని పంపిస్తాం అనమాట. మన కస్టమర్ తో మాట్లాడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు చెప్పండి అని వాళ్ళకి పంపిస్తాం. ఎందుకంటే సూపర్ కేగా వెళ్తే వాళ్ళు మంచి మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పడానికి మనం క్లియర్ గా పంపిస్తాం. అందులో ఏం తెలిసిందంటే చాలా మంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఏం చెప్పారంటే, సార్ ఒకప్పుడు మేము పట్టి రాసి మా హస్బెండ్ కి ఇచ్చేవాళ్ళం, వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు, మేము పెద్దగా షాప్ కి వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మొత్తం పట్టి అంతా తీసుకునేటప్పుడు మండీకి వెళ్ళేవాళ్ళం. మండీకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడుకోవడానికి స్థలం ఉండదు, కూర్చోవడానికి స్థలం ఉండదు, ఏమీ చేయడానికి ఉండదు. సో అందుకే మా హస్బెండ్ వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ పెట్టారు, సూపర్ కే అని. అది పెట్టిన తర్వాత మేము వెళ్ళడం స్టార్ట్ చేసాము. నేను కూడా వెళ్ళాను సార్, బాగా అనిపించింది. రకరకాల ప్రొడక్ట్స్ చూసాం మేము, మేమే తీసుకోగలిగాము, మాకు చాలా బాగా అనిపించింది. సో అలా చాలా మంది ఆడవాళ్ళు మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. ఒక ఆవిడేమో, సార్ నేను ఎప్పుడు మా ఇంట్లో టాయిలెట్ క్లీనింగ్ కి యాసిడే వాడుకునే వాళ్ళం, కానీ నేను రీసెంట్ గా వెళ్ళినప్పుడు చూసాను, టాయిలెట్ క్లీనర్ ఉంది, మంచి ధరకు దొరికింది, నేను తీసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే యాసిడ్ తో చాలా ఇబ్బంది పడతాం. అది షాప్ లో ముందేమో మగవాళ్ళు వెళ్ళేవాళ్ళు తీసుకోవడానికి, బట్ ఆ వస్తువుని వాడుకునేది ఆడవాళ్ళు కాబట్టి. సో ఈ విధంగా మన రీసెర్చ్ లో చాలా మంది ఆడవాళ్ళు ఈ కొత్త స్టోర్ మోడల్ ని అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని లైక్ చేస్తున్నారని మనకు అర్థమైంది. అండ్ వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే, ఒక ఆవిడేమో, సార్ నేను మా పిల్లలకి కొత్త కొత్త స్నాక్స్ దొరికాయి, నేను తీసుకున్నాను, పాప్కార్న్ ప్యాకెట్స్ అట్లాంటివన్నీ కూడా. అంటే మన దగ్గర యాక్టివ్ పాప్కార్న్ జస్ట్ 10 రూపీస్ లో కట్ చేసి ఓపెన్ చేసుకుంటే ఒక పాప్కార్న్ ఇమీడియట్ గా రెడీ అయిపోతుంది. సో అటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ముందు అవైలబిలిటీలో లేవు సార్, ఇప్పుడు మాకు కనిపించాక మేము తీసుకుంటున్నాము అని చాలా మంది చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఒకప్పుడు ఓన్లీ బయట నిలబడుకొని మగవాళ్ళు తీసుకొచ్చే ప్రాసెస్ లో ఇప్పుడు ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ గా ఆడవాళ్ళు, అంటే ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ కిడ్స్ తో పాటు వెళ్ళి మరి స్టోర్ లో వాళ్ళ సరుకులు తెచ్చుకుంటున్నారు. అండ్ దాంతో మగవాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మాకు ఒకప్పుడు కొంచెం టెన్షన్ గా ఉండేది, తీసుకొచ్చేటప్పుడు ఏదో తప్పు
తక్కువ ఐటెమ్ తీసుకొస్తామేమో, ఇంట్లో మళ్ళీ ఇబ్బందవుతుందనేసి. కానీ ఇప్పుడైతే మేము మా ఫ్యామిలీకి కూడా తీసుకొస్తున్నాము. మాకింక టెన్షన్ లేదు. మాకు హాయిగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. ప్రొడక్ట్ కూడా చాలా బావుంది అనేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారనమాట. సో, ఈ విధంగా మన షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఖచ్చితంగా మన ఉన్న కస్టమర్స్ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో, ఆ పాయింట్ మీరందరూ కూడా చూసుండొచ్చు. ఫస్ట్ టైమ్ ఒక సూపర్ మార్కెట్‌కెళ్తే మీరు గాని, మీ ఫ్యామిలీలో వాళ్ళు గాని ఎలా ఫీల్ అయ్యారనేది. అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మనం ప్రతి ఒక్క స్మాల్ టౌన్‌లో ఉండే కస్టమర్‌కి అందజేస్తున్నాం ఈరోజు. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు కన్వీనియన్స్ కూడా ఇస్తున్నాం. కన్వీనియన్స్ ఏంటి? మన స్టోర్స్ సూపర్ మార్కెట్ లాగా ఉన్నా కూడా ఇంటి దగ్గరలోనే ఉంటాయి. ఎళ్లి రావడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. షాపింగ్ కూడా ఎక్కువ సమయం పట్టదు. ఒక గంట లోపలే మొత్తం షాపింగ్ చేసుకొని వచ్చేయొచ్చు. మొత్తం నెల సరుకులు తీసుకోవాలనుకున్నా కూడా. అదే పెద్ద స్టోర్స్ చూసుకుంటే 3-4 గంటలు పడుతుంది. ఎందుకంటే వెళ్ళడానికి టైం పడుతుంది. దాని లోపల చాలా టైం పడుతుంది. బయటొచ్చే బిల్లింగ్ కొట్టించుకోవడానికే చాలా టైం పడుతుంది. సో, అటువంటి ఇబ్బందులు కూడా లేవు. తర్వాత వాళ్ళకు కంఫర్టబుల్‌గా ఉండే మన ఫ్రాంచైజీ పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ కాలనీలో ఉండే వాళ్ళే కాబట్టి, వాళ్ళకి కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. సో, ఆ విధంగా మనం కన్వీనియన్స్ అండ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ 2 కలిసి ఇవ్వగలుగుతున్నాము. దీంతో పాటు మనం కస్టమర్స్‌కి అంటే మన రిసర్చ్ మొత్తంలో ఏం తెలిసిందంటే అందరూ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కోరుకుంటున్నారు కానీ, మనము బెనిఫిట్స్ అంటే సేవింగ్స్ అనేది ఎక్కువ ఇవ్వగలిగితేనే కస్టమర్స్ ఫైనల్‌గా మనల్ని చాలా బాగా అప్రిషియేట్ చేస్తారని అర్థమైందన్నమాట. సో, ఆ యొక్క మిషన్‌తోనే మనము ఫస్ట్ డే నుంచి కూడా కస్టమర్స్‌కి బెస్ట్ ప్రైజెస్, బెస్ట్ సేవింగ్స్, బెస్ట్ ఆఫర్స్ ఎలా అందచేయగలము అనే ఒక ఉద్దేశ్యంతోనే బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈ యొక్క జర్నీలో 5 ఇయర్స్‌గా రకరకాల ఆఫర్స్ మేము ఎక్స్‌పెరిమెంట్ చేసాం. అంటే మీలో చాలా మంది మన జర్నీని ఫాలో అవుతూ ఉండొచ్చు. ఫస్ట్ ఇయర్‌లో డైరెక్ట్‌గా డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళం. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో గిఫ్ట్స్ పెట్టేవాళ్ళం. అంటే రూ. 2000 కొన్న వాళ్ళకి ఒక బాక్సు, రూ. 3000 కొన్న వాళ్ళకి ఒక పెద్ద బాక్సు, లేదా ఒక లంచ్ బాక్సు, ఒక క్యాసరోలు, ఒక కడాయి, కుక్కరు ఇట్లా రకరకాలు చేసుకుంటూ వచ్చామన్నమాట. సో, ఈ యొక్క 5 ఇయర్స్‌లో ఎన్నో రకాల ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్ అన్నీ మనం ఎక్స్‌పెరిమెంట్ చేశాక ఫైనల్‌గా మన కస్టమర్‌తో మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే కొన్నిసార్లు ఆఫర్స్ నచ్చుతాయి, కొన్నిసార్లు బెనిఫిట్స్ నచ్చుతాయి. కానీ ఓవరాల్‌గా మోస్ట్ అప్రిషియేటెడ్ ఏంటంటే సేవింగ్స్. మనం కస్టమర్‌కి బెస్ట్ సేవింగ్స్ అందచేయగలిగితే వాళ్ళు దాన్ని అంటే వాళ్ళు ఆ యొక్క ఆఫర్‌ని అన్నిటికంటే బెటర్‌గా ఆనందిస్తారు అండ్ ఎంజాయ్ చేస్తారనేసి మనకు కనపడింది. సో, ఆ విధంగా మనము బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాము. మన మోడల్‌ని. అందులో 1 ½ ఇయర్ బ్యాక్ మనం ఏం చేసామంటే, కస్టమర్స్‌కి బెస్ట్ సేవింగ్స్ అందించడానికి ఎలా చేయాలి అని అనుకుంటే, మనం ఒక మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. సో, అక్రాస్ ద వరల్డ్ బెస్ట్ సేవింగ్స్ ఆఫర్ చేసే ఆహ్, రిటైలర్స్‌ని మనం స్టడీ చేసాం. డీమార్ట్‌ని కూడా స్టడీ చేసాం. మనం ఏ విధంగా కస్టమర్స్‌కి బెనిఫిట్స్ ఇవ్వగలమని చూస్తే, మన దగ్గర 2 రకాల కస్టమర్స్ వస్తారు. ఒకరు కన్వీనియన్స్ కోసం. అంటే వచ్చి వెంటనే ఒక 2 ఐటెమ్స్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకొక రకం కస్టమర్స్ ఏంటంటే, మొత్తం మీ దగ్గరే తీసుకుంటాం సార్ మేము. నెల సరుకులన్నీ మీ దగ్గరే తీసుకుంటాము అని చెప్పేవాళ్ళు ఇంకొకరున్నారు. సో, నెల సరుకులు మొత్తం తీసుకునే వాళ్ళకి మనం ఈ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాము. ఈ మెంబర్‌షిప్ కార్డ్ సూపర్ కే గోల్డ్ మెంబర్‌షిప్ కార్డ్ లేదా ఆ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లో సబ్‌స్క్రైబ్ తీసుకుంటే, ఆ కస్టమర్స్ అందరికి కూడా మనం ఇచ్చే రెగ్యులర్ ఆఫర్స్‌కి అదనంగా 10% అడిషనల్ క్యాష్ బ్యాక్ అనేది మనం అందజేస్తున్నాం. సో, మీలోంచి చాలా మందికి బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు బిజినెస్ రన్ చేసేవాళ్ళు ఉండొచ్చు. 10% గ్రోసరీలో ఇవ్వడం అనేది ఆల్‌మోస్ట్ అసాధ్యం. దాన్ని మనం సాధ్యం చేశామంటే మన మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకంటే ఈ యొక్క ఆఫర్స్ మనం ఇస్తున్నప్పుడు మనం రీసెంట్‌గా కడపలో తర్వాత ప్రొద్దుటూరులో ఈ ఏరియాస్‌లో అంతా డీమార్ట్స్ ఓపెన్ అయ్యాయి. మనం దాంతో బెంచ్ మార్కెటింగ్ కూడా చేస్తూ ఉంటాము. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకు డీమార్ట్ కంటే కూడా బెటర్ ప్రైజెస్ మనం అందజేస్తున్నాం. అది కూడా చిన్న ప్యాకెట్స్ మీద. డీమార్ట్‌లో ఓన్లీ పెద్ద ప్యాకెట్స్ మీద ఆఫర్‌లిస్తారు. మన నార్మల్ ఫ్యామిలీస్‌కి చాలా సార్లు అనవసరమైన పెద్ద ప్యాకెట్స్ మీద ఆఫర్స్ ఉంటాయి. బట్ మనము రెగ్యులర్‌గా కస్టమర్స్ యూజ్ చేసే ప్యాకెట్స్ మీదనే బెస్ట్ సేవింగ్స్ అందజేస్తూ ఈ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేశాము. అండ్ ఈ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక కస్టమర్ కమిట్మెంట్ తీసుకుంటే అప్రాక్సిమేట్‌గా 40-50 రూపీస్ పర్ మంత్ కాస్ట్ పడుతుంది. అంటే ఆటోలో వెళ్లి ఒక్కసారి ఒక మనిషి వెళ్లి రావడానికి అయ్యే అంత ఖర్చుకుంటే కూడా చాలా తక్కువ. ఇందులో ఒక 1 మంత్‌లో కస్టమర్స్ 300-500 రూపీస్ క్యాష్ బ్యాక్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి మంత్ మెంబర్స్ కోసం స్పెషల్‌గా మనం ఆఫర్స్ అందిస్తూ ఉంటాం. సో, ఈ యొక్క బెనిఫిట్ వల్ల మనం ఏం చేయగలుగుతున్నామంటే,
మన మెంబర్స్ అంటే మనకు కమిట్మెంట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి బెస్ట్ బెనిఫిట్స్ మనం అందజేయగలుగుతున్నాం. అండ్ అడిషనల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మన మెంబర్షిప్ ప్రోగ్రామ్ గురించి మనం ఏ బ్రాండ్ తో అయినా మాట్లాడుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిలివర్, పిఎన్జి, మ్యారికో, ఐటీసీ మీకు అందరూ వినుంటారు. వీళ్ళే మన ముఖ్యమైన కస్టమర్ ప్రొడక్ట్స్ అనేది తయారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తామంటే మాకు ఇలా 50,000 మెంబర్స్ ఫ్యామిలీస్ మన మెంబర్షిప్ తీసుకున్నారండి. వాళ్ళందరికీ మీరు ఏదైనా స్పెషల్ ఆఫర్ ఇవ్వండి అని వాళ్ళతో మాట్లాడతాము. చాలా సార్లు ఆ స్పెషల్ ఆఫర్స్ మనం అందించగలుగుతాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంత్ లో మనము ప్రీ బుకింగ్ ఆఫర్ రన్ చేస్తున్నాము. ఆయిల్ ప్యాకెట్స్ మీద, ఆయిల్ క్యాన్స్ మీద. సో ఆ ప్రీ బుకింగ్ ఆఫర్ ద్వారా కస్టమర్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ వాళ్ళు ఆయిల్ మీద బెస్ట్ ఆఫర్ తీసుకోవచ్చు. అంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే 699 రూపీస్ కి 5 లీటర్ ఆయిల్ క్యాన్ ఇస్తున్నాం. ఇదే సేమ్ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే కనీసం 100 టు 150 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అదే కస్టమర్ కి. సో అటువంటి ఆఫర్స్ మనము బ్రాండ్స్ తో మాట్లాడి తీసుకురాగలుగుతున్నాము. మనం కూడా ఖర్చు పెడతాం మెంబర్స్ కి బెనిఫిట్స్ ఇవ్వడానికి. సో ఆ విధంగా మనం కస్టమర్ కి బెస్ట్ బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఇంతకంటే బెటర్ ప్రైజెస్, బెటర్ సేవింగ్స్ అసలు ఎక్కడ అవకాశమే లేదు. అటువంటి బెస్ట్ ఆఫర్స్ మనం అందజేస్తున్నాం. సెకండ్ ఏంటంటే మనం ఎలా ఆఫర్స్ ఇస్తున్నాం అంటే బ్రాండ్ ఫండెడ్ ఆఫర్స్ అంటారు. సో మీలోంచి చాలా మందికి ఈ క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చుండొచ్చు. చాలా మందికి దాని జవాబు కూడా తెలిసుండొచ్చు. కానీ నాకు ఈ ప్రశ్న ఉండేదన్నమాట. ఒక పెద్ద సూపర్ మార్కెట్ అది బిగ్ బజార్ కావచ్చు, డీమార్ట్ కావచ్చు, రిలయన్స్ లో కావచ్చు ఆఫర్స్ ఉంటాయి. 1+1, 50% ఆఫ్, 30% ఆఫ్. కానీ మన కిరాణా షాప్ లో అట్లాంటి ఆఫర్స్ ఉండేవి కావన్నమాట. మా మామకు సంబంధించిన షాప్ కి వెళ్ళి మామ ఏంటి మామ నాకు కూడా ఇవ్వట్లేదు నువ్వు, అంత ఆఫర్ నువ్వే పెట్టుకున్నావా అని అడిగేవాడు అనమాట. అడిగితే మామ ఏం చెప్పాడంటే ఆ ఆఫర్స్ అన్ని మనకు రావు, ఎందుకంటే మనది ఒక చిన్న షాపు, ఈ ఆఫర్స్ అన్ని పెద్ద షాప్స్ లోనే ఉంటాయి అని చెప్పేవాడు అనమాట. సో నాకు ఇది ఒక విధంగా ఇది తప్పు అనిపించేది అనమాట. అసలు ఓన్లీ పెద్ద షాప్స్ లో ఉండేది ఎందుకు, చిన్న షాప్స్ లో ఎందుకు ఈ ఆఫర్స్ ఉండవు, కస్టమర్ అక్కడ కూడా కస్టమరే కదా అని నాకు క్వశ్చన్ ఉండేది అనమాట. సో ఈ క్వశ్చన్ ని నేను తీసుకెళ్లి పెద్ద పెద్ద బ్రాండ్స్ లో ఉన్న సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ తో మాట్లాడాను అనమాట. అది ఐటీసీ కావచ్చు, పిఎన్జీ కావచ్చు. ఎందుకంటే మా కాలేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మా జూనియర్స్, సీనియర్స్ అందరూ కూడా ఈ కంపెనీతో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక బ్రాండ్ మేనేజర్ లేదా ఒక మార్కెటింగ్ మేనేజర్ బ్రాండ్ లో ఉన్న వాళ్ళు ఆఫర్స్ రన్ చేసేటప్పుడు ఎలా చూస్తారంటే ఏ ఏరియాలో ఎప్పుడు ఎన్ని రోజులకు అమ్మాలి, ఆఫర్ రన్ చేయాలని వాళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో డిసైడ్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రకారం వాళ్ళు ఆఫర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక ప్యాకెట్ మీద ప్రింటింగ్ చేయనప్పుడు ఆ ఆఫర్ కస్టమర్ కి వెళ్తుందో లేదో అనే నమ్మకం వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు జనరల్ ట్రేడ్ అంటే మన కిరాణా షాప్స్, వాళ్ళు మన కిరాణా షాప్ వాళ్ళు ఫస్ట్ కంపెనీ సూపర్ స్టాకిస్ట్ కి ఇస్తుంది, సూపర్ స్టాకిస్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైలర్ కి వస్తుంది, రీటైలర్ నుంచి కస్టమర్ కి వెళ్తుంది. ఇలా 4 చేతుల్లో మారి వెళ్తుంది. కాబట్టి ఆ ఆఫర్ కస్టమర్ కి వెళ్తుందో లేదో మాకు తెలియదు. అండ్ చాలా సార్లు ఆ ఆఫర్ అనేది కస్టమర్ కి వెళ్ళకపోవచ్చు. కాబట్టి మేము ఆఫర్స్ అనేది జనరల్ ట్రేడ్ లో రన్ చేయము. ఆఫర్స్ మెయిన్ గా మోడర్న్ ట్రేడ్ అంటే ఎక్కడ ప్రింటెడ్ బిల్లు ఇచ్చి ఖచ్చితంగా ఆఫర్ కస్టమర్ కి వెళ్తుందో అటువంటి షాప్స్ లో మేము ఆఫర్ రన్ చేస్తాము అని నాకు చెప్పారన్నమాట. సో ఈ ఇదొక మనం తెలుసుకున్న విషయం ఏంటంటే దీని వల్ల మనకి ఏమర్థమైందంటే మనం కస్టమర్స్ కి ఈ ఆఫర్స్ అందచేయాలంటే మనం కూడా ఒక ఆర్గనైజ్ సిస్టమ్ పెట్టుకుని, ఒక బిల్లింగ్ సిస్టమ్ పెట్టుకుని, నంబర్ ఆఫ్ స్టోర్స్ మెయింటైన్ చేసుకుంటూ బ్రాండ్ తో మాట్లాడితే అప్పుడు ఆ ఆఫర్స్ మనం కూడా తీసుకొచ్చి కస్టమర్ కి ఇవ్వగలము అని మనకు అర్థమైంది. అండ్ ఆల్రెడీ మన జర్నీలో ఇప్పుడు 100+ స్టోర్స్ ఉన్నాయి. మనకు ఈ సిస్టమ్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి చాలా బ్రాండ్స్ లో మనకి ఆఫర్స్ రావడం మొదలు పెట్టాయి ఆల్రెడీ. అండ్ లాస్ట్ సమ్మర్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ మీద ఊహించండి, పీక్ సమ్మర్ లో డైరీ డే వాళ్ళు మన దగ్గర ఐస్ క్రీమ్స్ మీద 10%, 15% ఎక్స్ట్రా ఆఫర్స్ రన్ చేశారు. దానికి అడిషనల్ గా మనం కస్టమర్ కి క్యాష్ బ్యాక్ ఇచ్చాం 10%. సో ఆల్మోస్ట్ 20-25% ఎక్స్ట్రా సేవింగ్స్ మనం కస్టమర్స్ కి అందజేయగలిగాం. అంటే ఈ యొక్క అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐస్ క్రీమ్ లో సేల్స్ చేస్తూ ఉంటే మీరు కనుక్కోండి, వాళ్ళకే మార్జిన్ 20% ఉండదు. బట్ మనము కస్టమర్ కే 10% ప్లస్ 10% ప్లస్ 5% ఆ విధంగా కలుపుకుని 20-25% బెనిఫిట్ ఇవ్వగలిగాం. ఎందుకంటే ఒకటి బ్రాండ్ ఫండెడ్, ఇంకోటి కంపెనీ ఫండెడ్. ఈ విధంగా కస్టమర్ కి బెస్ట్ సేవింగ్స్ మనం అందజేయగలుగుతున్నాము. బ్రాండ్ ఫండెడ్ ఆఫర్స్ ఇంకా మనం గ్రో అయ్యే కొద్ది యాజ్ ఎ కంపెనీ మనం 100 స్టోర్స్ నుంచి 500 నుంచి 1000 స్టోర్స్ కి వెళ్ళేటప్పటికి
ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బ్రాండ్‌లో ఉండే బెస్ట్ ఆఫర్స్ మనం అందజేయగలుగుతాం. దానికి అడిషనల్‌గా మనం ఇచ్చే మెంబర్‌షిప్ బెనిఫిట్స్ ఇస్తాం. సో, ఆ విధంగా కస్టమర్‌కి ఎప్పుడైనా కూడా ఇంకా ఎవరు కూడా ఇవ్వలేనటువంటి బెస్ట్ ఆఫర్స్ సూపర్‌కి అందజేస్తుంది. ఈ ఆఫర్స్ అందజేస్తే మీకు ఐడియా ఉంది కదా! మన అంటే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి సేవింగ్స్ ఇంపార్టెంట్. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి మరింత ముఖ్యం. సో, వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని ఆదరించి ప్రతి మంత్ వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు. సో, ఒకటి మనం మెంబర్‌షిప్ ప్రోగ్రామ్, సెకండ్ బ్రాండ్ ఆఫర్స్, థర్డ్ మన దాంట్లో ఇచ్చే ముఖ్యమైన ప్రొడక్ట్ ఏంటంటే, మనం మన బ్రాండ్‌తో ప్యాక్ చేస్తున్న స్టేపుల్స్. స్టేపుల్స్ అంటే నిత్యావసరాలు. పప్పు, బ్యాళ్ళు, గింజలు, బియ్యము, గోధుమలు, రాగులు, జొన్నలు ఇట్లాంటి నిత్యావసరాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనము మన బ్రాండ్‌లో ప్యాక్ చేస్తున్నాం. సో, ఇది కూడా దీంట్లో కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ మనం చేశామన్నమాట యాస్ ఎ కంపెనీ. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ క్వాలిటీగా తీసుకురావడం, దాన్ని క్లీన్ చేయడం, ప్యాక్ చేయడం, మెయింటైన్ చేసి కస్టమర్‌కి అందించడం అనేది ఏ చిన్న విషయం కాదు. దీనికోసం మనం చాలా మంది ఫుడ్ టెక్నాలజిస్ట్‌ని, తర్వాత మన ఈ యొక్క స్టేపుల్స్‌లో ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకొచ్చి మన టీమ్‌లో పెట్టుకొని మోర్ థాన్ 5 క్రోర్స్ మెషినరీలో ప్లాంట్‌లో ఇన్వెస్ట్ చేసి మనము ఈ ప్రొడక్ట్స్ అన్నీ ప్యాక్ చేసి కస్టమర్‌కి అందజేస్తున్నాం. సో, ఈ యొక్క చేసిన ప్యాకింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి అని ఎవరికైనా క్వెషన్ ఉంటే, ఇది మన రిసర్చ్‌లో తెలిసింది. మనము మన కస్టమర్ రిసర్చ్ వాళ్ళని ఇది కన్స్యూమర్ రిసర్చ్ వాళ్ళని పంపించినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ విన్నాననమాట. ఒక ఆవిడ ఏం చెప్పారంటే, ఈ యొక్క సూపర్ మార్కెట్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాక, మా ఇంట్లో మేము రెగ్యులర్‌గా పెసరట్టు వేసుకుంటున్నాం సార్. ముందు చేసుకునే వాళ్ళం కాదు అన్నారనమాట. అంటే పెసరట్టు వేసుకోవడానికి సూపర్ మార్కెట్‌కి సంబంధం ఏంటి అనే క్వెషన్ ఉండొచ్చు. మాకు కూడా వచ్చింది ఆ క్వెషన్. ఆవిడేం చెప్పారంటే, సార్ చూడండి మేము ముందు మా ఇంటి దగ్గర ఉన్న షాప్‌లో లేదా హోల్‌సేల్ షాప్‌లో తెచ్చుకునేవాళ్ళము. పెసలేమో 2 వారాల లోపల పురుగు పట్టేస్తాయి. అలా పురుగు పడుతున్నాయి కాబట్టి మేము తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాళ్ళం కాదు. పండగలు లేదా ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు పెసలు తెచ్చుకునేవాళ్ళం. మిగతా టైంలో అవి పురుగు పట్టేస్తాయని. కానీ ఇక్కడ ఈ సూపర్ కేన్ స్టోర్ పెట్టాక మా ఆయన తీసుకొచ్చారు ఒకసారి పెసలు. అది 2 నెలలైనా కూడా ఏమీ అవ్వలేదని మేము అబ్జర్వ్ చేసాము. అప్పటినుంచి మేము అక్కడికి వెళ్తున్నాము. రెగ్యులర్‌గా తీసుకుంటున్నాము. అండ్ భయం లేకుండా ప్యాకెట్ కొనుక్కొని పెట్టుకుంటున్నాము. ఎందుకంటే దాంట్లో మాకు పురుగు పట్టట్లేదు. అసలు ఆ పురుగు పట్టకుండా ఉండడానికి మనం ఎన్ని రకాలుగా ఎఫర్ట్ పెట్టామనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకొకసారి చెప్తాను. ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని మనము రిసీవ్ చేసుకున్నప్పుడే మాయిశ్చర్ టెస్టింగ్ చేస్తాం. అంటే దాంట్లో తేమ ఎంతుంది అనేది మనం టెస్ట్ చేస్తాం. తర్వాత పురుగులు పట్టడానికి అవకాశం ఉండే ప్రొడక్ట్స్‌కి అడిషనల్‌గా మనం క్లీనింగ్, ఫ్యూమిగేషన్ కూడా చేస్తాం. వీటన్నిటికి మనమే ఇన్వెస్ట్ చేసాం. అలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాం. తర్వాత మనం పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ లెవెల్‌లో ఉండే సీవ్స్ ఉంటాయి. జల్లెడ. దాంతో జల్లి పట్టి దాంట్లో ఉండే చిన్న చితక పురుగులు కూడా తీసేయబడుతుంది, క్లీన్ చేయబడుతుంది. తర్వాత మాన్యువల్ క్లీనింగ్ కూడా జరుగుతుంది. ఇవంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఒక పక్కాగా సీల్ అయిన ప్యాకెట్‌లో ప్యాక్ చేసి తీసి పక్కన పెట్టబడుతుంది. సో, ఇన్ని రకాలుగా మనము కస్టమర్‌కి బెస్ట్ ప్రొడక్ట్ అందజేయడానికి మనము ఈ యొక్క సిస్టమ్ బిల్డ్ చేసాము. అండ్ ఆహ్, మన ఆహ్, ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసాము. దాని నుంచి వచ్చే బెనిఫిట్ మన కస్టమర్‌కి అందజేస్తున్నాం. సో, దీంట్లో బెనిఫిట్ ఏంటని మీకు ఉండొచ్చు క్వెషన్. మనం లూజ్ ప్రొడక్ట్స్‌ని తీసుకున్న దానికంటే కూడా కస్టమర్‌కి సిగ్నిఫికెంట్‌లీ బెటర్ క్వాలిటీ లభిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండే చెత్త చెదారం ఆల్రెడీ మెషిన్‌లతో తీసేసాము. దాని తర్వాత దాంట్లో ఉండే పురుగు అటువంటివి లేకుండా చేసాము. మూడోది తేమ తక్కువ ఉంటే కస్టమర్‌కి ప్రొడక్ట్ ఎక్కువ తగ్గుతుంది. సో, ఈ విధంగా మనం అంతా పెట్టేసేసి కస్టమర్‌కి లూజ్ ప్రొడక్ట్స్ కంటే జస్ట్ లిటిల్ బిట్ హైయర్ ప్రైస్. అంటే ఇప్పుడు ఇది 150 ఉంటే అది 160 ఉంటుంది. బట్ కస్టమర్‌కి వచ్చే వాల్యూ చాలా ఉంటుంది. అండ్ దీనికి కొంత కంపారిజన్ కూడా చెప్తాను. మనము తీసుకుండే కందిబ్యాళ్ళు, టాటా సంపన్న్ కందిబ్యాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారో అదే మిల్ నుంచి మనం తెప్పించుకుంటాము. కానీ టాటా సంపన్న్ వాడు 220, 230కి అమ్ముతూ ఉంటే, మనం లూజ్ 150 ఉంటే మన ప్యాకెట్ 160కి అమ్మబడుతుంది. సో, అటువంటి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్‌ని జస్ట్ మన లూజ్ కంటే ఒక 5, 10 రూపీస్ అడిషనల్ ప్రైస్‌లో మన కస్టమర్‌కి అందజేస్తున్నాం. అండ్ ఈ ప్రొడక్ట్‌ని ఒకసారి టేస్ట్ చేసి, వాడుకొని, అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఇంకా వేరే దానికి పోవడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు అంత క్వాలిటీ టేస్ట్ చేశారు. అండ్ అది వాల్యూ కూడా ఎక్కువ. ఎందుకంటే మనం లూజ్‌గా తెచ్చుకున్న కేజీలో చెరుక్కున్న తర్వాత దాంట్లో ఒక 100 గ్రామ్స్ వేస్టేజ్, 50 గ్రామ్స్ వేస్టేజ్ అట్లా ఉంటుంది. అదంతా కూడా లేదు. ఆల్రెడీ క్లీన్ చేసి బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వబడుతుంది. అండ్ ఇది
మీరు అనుకోవచ్చు ఇంత క్లీన్ చేశాక ₹10 తేడాలో ఎలా అందిస్తున్నారని. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా మిల్లు నుంచి కొంటున్నాము. ట్రక్ కంప్లీట్‌గా వస్తుంది. మన ఫెసిలిటీలోనే ప్యాకింగ్ జరుగుతుంది. ఇంకెవరికీ మనం లాభం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనం కాస్ట్ మినిమమ్‌కి తీసుకొచ్చేసేసి కస్టమర్‌కి ఆ ప్రైస్‌కి అందజేస్తున్నాం. సో, ఈ విధంగా మనము బెస్ట్ క్వాలిటీ అందచేస్తూ కూడా బెస్ట్ ప్రైస్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో, ఈ విధంగా మీరు చూసుకుంటే సూపర్ కేర్‌తో టై అప్ అయిన ఎవరైనా కూడా వాళ్ళ కస్టమర్స్‌కి అందజేసే బెనిఫిట్స్ అన్‌మ్యాచ్డ్. అంటే ఇంకెవరు కూడా అందజేయలేనటువంటి బెనిఫిట్స్‌ని మనము కస్టమర్‌కి అందజేస్తున్నాం. త్రూ థిస్ 3 పాయింట్స్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్, బ్రాండ్ ఫండెడ్ ఆఫర్స్ అండ్ ప్యాక్డ్ స్టేపుల్స్ ఇన్ అవర్ బ్రాండ్. సో, ఈ విధంగా మనము ఎన్నో బెనిఫిట్స్ కస్టమర్‌కి అందజేయగలుగుతున్నాం. సో, లాస్ట్ 5 ఇయర్స్‌గా మనం ఎక్కడికొచ్చాము? అంటే మన రాయలసీమ జిల్లాలలో కడప నుంచి మొదలుపెట్టాం. తర్వాత అనంతపురం ఓపెన్ చేశాము. నెక్స్ట్ చిత్తూరు, తిరుపతి ఓపెన్ చేశాం. తర్వాత కర్నూలు, నెల్లూరు. సో, ఈ 5 డిస్ట్రిక్ట్స్ అంటే నేను పాత జిల్లాల ప్రకారం చెప్తున్నాను. కొత్త జిల్లాలు ఇవి 10 అయిపోయాయి. బట్ పాత జిల్లాల ప్రకారం చూసుకున్నా కూడా రాయలసీమ రీజియన్ మొత్తంలో కూడా మనం ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఒంగోలులో ఉండే ఇటు పక్క కొమరోళ్ళు, వినుకొండ వరకు మనం వినుకొండ ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ ఈ ఏరియాస్ కొంత ప్రకాశం జిల్లాలో ఉన్న టౌన్స్ కూడా మనము ఈరోజు ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నాము. సో, ఆల్రెడీ మనకు 130+ స్టోర్స్ ఉన్నాయి. 100 టౌన్స్‌లో మనం ఆపరేట్ చేస్తున్నాము. ప్రతి నెల మనకు 1,00,000కు పైగా ఫ్యామిలీస్ వస్తున్నారు. అండ్ నెల మార్చి నెల చూసుకుంటే 2,00,000 పైగా ఫ్యామిలీస్ మన దగ్గరికి వచ్చి షాపింగ్ చేస్తున్నారు. సో, ఈ విధంగా మనం బిల్డ్ చేసుకుంటూ ఒక చాలా పెద్ద బ్రాండ్‌ని మనం లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎస్టాబ్లిష్ చేయగలిగాము. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఈ బ్రాండ్ ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క కస్టమర్‌కి పరిచితం అయ్యేలాగా, వాళ్ళు వాడుకునేలాగా మనం ఎదుగుతున్నాం అండ్ ముందుకెళ్తున్నాం. సో, ఆ జర్నీలోనే వి వెల్కమ్ లాట్ మోర్ ఫ్రాంచైజీ పార్ట్నర్స్. సో, మీలోంచి ఎవరెవరు కూడా మాతో పాటు ఈ జర్నీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మీరు కూడా మా టీమ్‌తో మాట్లాడి ఈ స్టెప్ వేయగలరు. సో, దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే, కొన్ని సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తాను. ఎందుకంటే, ఎప్పుడు నేను మాట్లాడిందే కాదు, మా స్టోర్స్ వాళ్ళు, మా ఫ్రాంచైజీ వాళ్ళు కూడా మాట్లాడి ఇవన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి వీడియోస్. నేనేమి ఎక్కడి నుంచి తీసుకొచ్చినవి కాదు. మీరందరూ వెళ్లి యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. సో, నేను ఒక 3, 4 వీడియోస్ జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం ప్లే చేస్తాను. అండ్ దాని తర్వాత మనము కంపెనీ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి? సో, ఇప్పుడు నేను ప్లే చేసే వీడియో ఇతని పేరు సురేంద్ర. కడపలో శ్రీహరి సూపర్ మార్కెట్ రన్ చేస్తాడు. తను వాళ్ళ అన్నయ్య కలిసి ఆహ్, వీళ్ళు మన సూపర్ కే కంటే ముందు ఒక కూల్ డ్రింక్ షాప్ రన్ చేసేవాళ్ళు. చాలా మంచి బిజినెస్ పీపుల్. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క స్టోర్‌ని ఆహ్, అంటే మేము ఇద్దరం ఊహించలేనంత లెవెల్‌కి ఈ స్టోర్‌ని గ్రో చేశారు. సో, అటువంటి సక్సెస్ స్టోరీ ఇది. సో, ఐ విల్ జస్ట్ స్టార్ట్. సూపర్ కీతో స్టాక్ తెప్పించుకోవడం చాలా సులభతరం. నా పేరు సురేంద్ర. ముందు మేము ఒక చిన్న కూల్ డ్రింక్ షాప్ నడిపేవాళ్ళం. అది ఓన్లీ సమ్మర్ బిజినెస్ మాత్రమే. సమ్మర్ 3 మంత్స్ ఉంటుంది, అయిపోతానే ఖాళీగా ఉంటూ ఉన్నాము. ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. సూపర్ మార్కెట్ పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాము. అప్పుడు తెలిసింది మాకు సూపర్ కే ఇట్లా ఫ్రాంచైజీస్ ఇస్తుంది అని. మేము సూపర్ కేతో టైఅప్ అయ్యాము. ఓన్గా స్టోర్ పెట్టాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. అదే మన సూపర్ కేతో అయితే సెటప్ మొత్తం వాళ్ళే చేస్తారు. స్టాక్ కానీ, బిల్లింగ్ సిస్టమ్ కానీ, తర్వాత మనకి అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, మైక్ అనౌన్స్మెంట్ కానీ, హోర్డింగ్స్ కానీ ప్రతి ఒక్కటి మన సూపర్ కేనే మనకు చేస్తుంది. బిల్లింగ్ అయిపోతానే వాళ్ళకి తెలుస్తుంది సాఫ్ట్వేర్ వల్ల ఏ ప్రోడక్ట్ అయిపోయిందని. దాని తరపున వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు. స్టాక్ గురించి ప్రాబ్లం లేదు, డ్యామేజెస్, రిటర్న్స్ దానిల గురించి ప్రాబ్లం లేదు. మనం ఓన్గా పెట్టుకుంటే అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. వాళ్ళే ప్యాకింగ్ చేసి మనకి క్వాలిటీగా సరుకులు పంపిస్తూ ఉంటారు. ఎవ్రీ డే మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆఫర్స్ అనేది పాంప్లెట్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకి కస్టమర్స్కి రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటారు. మనకి దానివల్ల కస్టమర్స్ ఇంప్రూవ్ అవుతారు, మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బెనిఫిట్స్ వచ్చి మనము బయట సూపర్ మార్కెట్స్ కంటే మన దగ్గర సూపర్ కేలో చాలా ప్రైజెస్ తక్కువ ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. అలాగే ఫస్ట్ టు 10th వరకు మనకి ఎక్స్ట్రా ఆఫర్స్. సో, ఒకప్పుడు ఓన్లీ మనం ఫస్ట్ టు 10th వరకే ఆఫర్స్ రన్ చేసాం. అందుకే సురేంద్ర విషయం చెప్పాడు. అండ్ దీని తర్వాత మనము మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం కాబట్టి ఇప్పుడు మంత్ ఎండ్ ఆఫర్స్ రన్ చేస్తున్నాము. బట్ ఓకే. సో, ఈ స్టోర్
మేము మొదలుపెట్టినప్పుడు ఈ 10 లాక్స్ మనం చేయగలిగితే గ్రేట్ అని అనుకున్నాము. పాండమిక్ మధ్యలో స్టార్ట్ చేశాము. అండ్ దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ లోపలే ఆల్మోస్ట్ 14 లాక్స్‌కి రీచ్ అయ్యారు. సో 14 లాక్స్ రీచ్ అవుతున్నప్పుడు పక్కనే అంటే మనది 500 స్క్వేర్ ఫీట్ స్టోర్ అండి. పెద్ద స్టోర్ కాదు. దాని పక్కనే ఒక 3000 స్క్వేర్ ఫీట్ ప్లాట్ ఉంది. అందులో రిలయన్స్ వాడు స్మార్ట్ పాయింట్ మొదలుపెట్టాడనమాట. అది మొదలు పెడుతున్నప్పుడు అరే! మన బిజినెస్‌కి ఎఫెక్ట్ పడుతుంది అనే ఒక కంగారు ఉన్నింది. బట్ మన బ్రాండ్ తర్వాత మన ఫ్రాంచైజీస్ అదే సురేంద్ర వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అండ్ కస్టమర్‌కి మనం ఇచ్చిన బెనిఫిట్స్ చూసుకొని మన స్టోర్ గ్రో అవుతూనే ఉంది. సో చూడండి ఇక్కడ మీకు కనపడుతుందా ఫోటోలో? ఇది మన శ్రీహరి సూపర్ మార్కెట్. పక్కనే రిలయన్స్ ఆనుకొని బిల్డింగ్ పక్కనే అతుక్కునే ఉంది. అండ్ ఈ టైంలో 2022లో వాళ్ళు లాంచ్ చేశారు. 15 లాక్స్ ఉండే. దాని తర్వాత కూడా గ్రో అవుతూ ఇప్పుడు బిట్వీన్ 23-25 లాక్స్ పర్ మంత్ వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇంకా అవకాశం ఉంది గ్రో అవ్వడానికి. వీళ్ళు గ్రోత్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ వన్ మోర్ సక్సెస్ స్టోరీ అండి. సో పేరు షఫీ భాష. నేను బోగోలు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇక్కడే పుట్టి పెరిగాను. స్టార్టింగ్ నేను సూపర్ కే ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఓపెనింగ్ చేసిన తర్వాత ఆ రోజు మనకి 1 లాక్ దాకా మనకి సేల్ పెరిగింది అనమాట. కొత్తగా సూపర్ మార్కెట్ పెట్టిన వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఐటమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఆత్రం మీద వస్తారు, కొంటారు. ఆ ఆత్రం మీద మేము ఏం చేస్తామంటే అబ్బా మాకు సేల్ బాగా పెరుగుతుంది, మేము ఇంకా అన్ని తెచ్చి పెట్టేయాలి అని ఒక బై మిస్ట్ అండర్స్టాండింగ్ లెక్క ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా మనకి ఓపెనింగ్ లో జరిగినంతగా మామూలు టైంలో జరగదు. కానీ నా లైఫ్లో నేను చూసింది ఏంటంటే మన ఓపెనింగ్ తర్వాత మనకి స్టార్టింగ్గా వచ్చేసి ఒక 9 లక్షల దాకా రన్నింగ్లో ఉండింది స్టోరు. అదే 9 లక్షల కాడి నుంచి ఈ 3 సంవత్సరాల లోపల మనం చేసిన కష్టం అంటే ఏంది, సూపర్ కే నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ, మనం చేసిన కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ కానీ, చెప్పే పర్ఫార్మెన్స్ కానీ కస్టమర్కి నచ్చాలి కదా. అలా అన్ని విధాలుగా ఏంటంటే వాళ్ళకి నచ్చి వాళ్ళు పర్చేస్ చేసి వాళ్ళకి ఇంకా బాగా అనుకూలంగా ఉండి ఈ మన స్టోర్ ఏంటంటే 9 లక్షల కాడి నుంచి 15 లక్షల దాకా వెళ్ళింది అనమాట. సో మన అగైన్ మన షఫీ గారి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ గా ఫుల్ వీడియో కూడా అవైలబుల్ ఉందండి యూట్యూబ్ లో. మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు చూడగలరు. చాలా మంచి స్టోరీ. ఒక వెల్డింగ్ షాప్ లో పనిచేసేవాడు. ఆయన ఎప్పుడైనా ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవాలి అనే ఒక కోరిక ఉండేది. మాతో మాట్లాడినప్పుడు కూడా నేను ఈ బిత్రగుంట అనే చిన్న ఊర్లో పెట్టుకుంటానన్నా అన్నాడు. బట్ మాకు డౌట్ ఉండేది, అంత చిన్న ఊర్లో సూపర్ మార్కెట్ జరుగుతుందా. ఆయన నమ్మకంతో నేను బిల్డింగ్ కడుతున్నాను సార్, దాంట్లో పెట్టుకుంటాను, నాకు నమ్మకం ఉంది అని పెట్టుకుంటూ మమ్మల్ని కూడా కాన్ఫిడెన్స్ ఇస్తూ పుష్ చేసుకుంటూ చేశాడు. సో ఆ విధంగా మనం ఆ ఊర్లో స్టోర్ పెట్టాక మంచి సక్సెస్ అయింది. తర్వాత ఈ స్టోర్ సక్సెస్ అయిన తర్వాత దాని వెనకాల ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేసుకుని అక్కడ కూడా ఇంకొన్ని ఐటమ్స్ పెట్టుకుంటూ ఒక అంటే ఆ ఊరు ఆ మండలం మొత్తానికే బెస్ట్ స్టోర్ గా షఫీ గారు ఆ స్టోర్ ని బిల్డ్ చేసుకున్నారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలిపి స్టోర్ ని నడిపిస్తూ ఉంటారు. చాలా బాగా రన్ చేస్తూ ఉంటారు. మీ స్టోరీ చూడగలరు. అగైన్ అంటే అద్భుతమైన సక్సెస్ స్టోరీ చూడండి. సో ఏ విధంగా 9 నుంచి స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ 15-18 మధ్యలో ఇప్పుడు యావరేజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ సక్సెస్ స్టోరీ అండి. ఇది మన కర్నూలు అంటే ఇప్పుడు ప్రెసెంట్ నంద్యాలలో వెలుగోడులో ఉన్న తన్విక సూపర్ మార్కెట్. స్క్వేర్ ఫీట్ లో పెట్టినాం స్టార్టింగ్ లో. నేను నా భార్య మాత్రమే రన్ చేస్తూ ఉన్నాం. కొంచెం ఫ్లోటింగ్ బాగుంది, బాగా రియాక్ట్ అయినారు, కస్టమర్స్ అందరు అట్రాక్ట్ అయినారు. దానివల్ల బిజినెస్ కొంచెం పెంచడం జరిగింది. ఒక 2 years తర్వాత ఇప్పుడు వచ్చేసి 1500 స్క్వేర్ ఫీట్ లో మేము పెట్టడం జరిగింది. అంటే మనం పెట్టిన అమౌంట్ కి వృధా చేయకుండా దానికి రెట్టింపు చేయగల సత్తా సూపర్ కేర్లకు మాత్రమే ఉంది. సో ఈయన స్టోరీ కూడా చాలా అద్భుతమైన స్టోరీ. రీసెంట్ గా మన యానివర్సరీలో బెస్ట్ స్టోర్ అవార్డు కూడా అందుకున్నారు ఈయన. సో అంటే అటువంటి అద్భుతమైన టాలెంట్ ఉంది. ప్రతి ఒక్క కస్టమర్ కి మెంబర్షిప్ ప్రోగ్రామ్ ని పరిచయం చేశాడు. వాళ్ళకి అందజేశాడు ఆ మెంబర్షిప్ ని. మీరు తీసుకోండి, మీకు బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నమ్మేలాగా వాళ్ళకి అందజేశాక ఈ స్టోర్ 25 lakhs క్రాస్ అవుతుందండి. సో అండ్ ఇది వెరీ షార్ట్ టర్మ్ లో అయిన సక్సెస్ స్టోరీ. ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ అయిన 1 year కే మనం మెంబర్షిప్ లాంచ్ చేసాము. ఆ మెంబర్షిప్ ని వాళ్ళు వాడుకుంటూ ఇంకా అద్భుతంగా ఈ బిజినెస్ ని గ్రో చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి ఎన్నో స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి. సో మీరు మరిన్ని స్టోరీస్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ లో చూడండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు స్టోరీస్ కనబడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్టోరీస్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి, ఏ విధంగా మనం
ఈ స్టోర్స్ ని సక్సెస్ చేయగలుగుతున్నాం, ఏ విధంగా అందరు సక్సెస్ అవుతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. సో మనం సూపర్ కేర్ తరపు నుంచి ఇచ్చే బిగ్గెస్ట్ బెనిఫిట్స్ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ ఏంటంటే, మనం కస్టమర్కి అందజేస్తున్న ఆఫర్స్. సెకండ్, మనం కస్టమర్స్ అందజేయడానికి తయారు చేసిన టెక్నాలజీ, అంటే అది బిల్లింగ్ సిస్టమ్ కావచ్చు, కస్టమర్ యాప్ కావచ్చు, మెంబర్షిప్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇటువంటివన్నీ మనం తయారు చేసినవి మామూలుగా సాధ్యం అవ్వదు. అంటే మనం తయారు చేసిన టెక్నాలజీ వల్లనే సాధ్యం అవుతుంది కాబట్టి మనం బ్రాండ్స్ తో కూడా మాట్లాడగలుగుతున్నాం, ఆఫర్స్ కూడా అందజేయగలుగుతున్నాం. సో మన యొక్క సక్సెస్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మనం తయారు చేసిన టెక్నాలజీ. ఇప్పుడు మన స్టోర్ లో ఉండే బిల్లింగ్ మెషిన్ తో సహా ప్రతి ఒక్కటి మనమే తయారు చేసుకున్నాము ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ తో. అండ్ ఇది ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా చూసినప్పుడు, బాబు మీరు ఎలా తయారు చేశారు ఇంత మంచి సాఫ్ట్వేర్ అని వాళ్ళు అడుగుతుంటారు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్, మా టీమ్ బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ లో ఉంది కాబట్టి సో బెస్ట్ సాఫ్ట్వేర్ తయారు చేసుకోగలిగాము. అండ్ బెస్ట్ సప్లై చైన్ కూడా తయారు చేసాం. అంటే వేర్ హౌస్ కావచ్చు, డెలివరీ వెహికల్స్ కావచ్చు, తర్వాత మన లాస్ట్ మైల్ హబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము అత్యాధునికమైన టెక్నాలజీ అండ్ క్వాలిటీ తోటి మనం ఇన్వెస్ట్ చేసి తయారు చేసాం. అండ్ దెన్ లాస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసింది ఏంటంటే మన టీంలో, అంటే బెస్ట్ రీటైల్ కంపెనీస్ నుంచి మనము ఎంచుకుని మన టీంని తీసుకొచ్చాము. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క స్టోర్ సక్సెస్ కోసమే ఎవ్రీడే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్స్ అండ్ వాళ్ళ మ్యాండేట్ కూడా స్టోర్స్ ని సక్సెస్ చేయడమే. సో ఈ విధంగా మనం స్టోర్స్ ని బిల్డ్ చేసుకుంటూ కస్టమర్ కి బెస్ట్ సర్వీస్ ఇచ్చుకుంటూ బిల్డ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ ఆఫర్స్ ఏంటి? ఇప్పటిదాకా మనం ఆల్రెడీ చాలాసేపు నేను చెప్పాను, బట్ అయినా ఒకసారి చూపిస్తాను. మనము కస్టమర్స్ అందరికీ ఎంఆర్పికి అడిషనల్ గా డిస్కౌంట్స్ ఇస్తాము. ప్లస్ మన మెంబర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి అడిషనల్ 10% ఇస్తూ ప్రతి మంత్ ముఖ్యమైన ప్రొడక్ట్స్ మీద బెస్ట్ ఆఫర్స్ ఇస్తాం. సో ఈ విధంగా 3 బెనిఫిట్స్: మంత్లీ ఆఫర్స్, రెగ్యులర్ డిస్కౌంట్, మెంబర్షిప్ డిస్కౌంట్. ఇవన్నీ కలుపుకుంటే నేను చెప్పినట్లు మేము రీసెంట్ గా డిమార్ట్ కడపలో ఓపెన్ అయినప్పుడు ఒక కంపారిజన్ చేసామన్నమాట. డిమార్ట్ నుంచి ఒక మన కస్టమర్ పట్టి తీసుకుని మన షాప్ లో షాపింగ్ చేసాం, డిమార్ట్ లో షాపింగ్ చేసాం. పక్కన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ 5,000 రూపాయల పట్టీలో మన దగ్గర మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే ఆల్మోస్ట్ 400 రూపాయలు ఎక్స్ట్రా సేవింగ్స్ తీసుకోగలిగారు డిమార్ట్ కి కంపారిజన్ లో. సో అంటే అందరు డిమార్ట్ అంటే అమ్మో బాబోయ్ అనుకుంటారు, అంటే తండోపతండాలుగా వెళ్తున్నారు, ఏదో అద్భుతం జరిగిపోతుందని. అంటే నిజంగానే చాలా మంచి స్టోర్, అది నేను తప్పనట్లేదు. కానీ దానికంటే కూడా బెటర్ సేవింగ్స్ మనం అందజేయగలుగుతున్నామంటే అది ఈ యొక్క కారణాల వల్ల. మన డిస్కౌంట్స్, మన మెంబర్షిప్ ప్రోగ్రామ్ అండ్ మన మంత్లీ ఆఫర్స్ కలుపుకుంటే కస్టమర్ కి బెస్ట్ సేవింగ్స్ మనం అందజేయగలుగుతాం. నెక్స్ట్ టెక్నాలజీ. మీరు అక్కడ చిన్న వీడియోలా కనపడుతుందా బిల్లింగ్ సిస్టమ్? అది ఇంత చిన్న మెషిన్ లోనే మనం మన సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేసుకుంటూ బిల్లింగ్ సిస్టమ్ తయారు చేస్తాం. ఆ బిల్లింగ్ సిస్టమ్ తో ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా సింపుల్ గా మన ప్రొడక్ట్స్ అని బిల్ చేయొచ్చు, ప్రైస్ కొట్టచ్చు, ప్రింట్ తీసి కస్టమర్ కి ఇవ్వచ్చు. అందులోనే ఆ ప్రింట్ లోనే ప్రతి ఒక్కటి కూడా కస్టమర్ కి కనపడుతుంది. తర్వాత మన స్టోర్ పార్ట్నర్ కి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లోనే నెక్స్ట్ డెలివరీలో ఏం ప్రొడక్ట్స్ వస్తున్నాయి, కాంటెస్ట్ ఏంటి, ఈ మంత్ లో ఏమేమి ప్రొడక్ట్స్ మనం అమ్మితే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. జిఎస్టీకి ఫైలింగ్ ఏంటి, నా పేమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత పేమెంట్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్స్ ఉన్నాయి, అన్ని కూడా మీకు చూసుకోవడానికి ఈ యాప్ లో కనపడుతుంది. ఎవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు యాప్ వాడడం నేర్చుకుంటే ప్రతి ఒక్కటి మీరే చూసుకోవచ్చు. సేల్ ఎలా జరిగింది, లాస్ట్ మంత్ ఎంత జరిగింది, ఈ మంత్ ఎంత జరిగింది, ఎక్కడ పోగొట్టుకుంటున్నా అని. తర్వాత కస్టమర్ కి కావాల్సినవన్నీ కూడా మనం మెంబర్షిప్ ప్రోగ్రామ్ అనే దాంట్లోనే మన కస్టమర్ యాప్ ఉంటుంది. వాళ్ళు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కి వెళ్ళి సూపర్ కే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే మెంబర్షిప్ ప్రోగ్రాము, ఆఫర్స్, ఆన్లైన్ డెలివరీ ఇవన్నీ కూడా యాప్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తయారు చేసిన టెక్నాలజీ ద్వారానే సాధ్యం అవుతుంది. నెక్స్ట్ బెస్ట్ ఇన్ క్లాస్ వేర్ హౌస్ అనమాట. అంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వేర్ హౌస్, మీలోంచి కొంతమంది వచ్చి ఉండొచ్చు, బట్ మీరందరూ కూడా వెల్కమ్. మన వేర్ హౌస్ విజిట్ చేయాలనుకొని మీరు చూడాలనుకుంటే కడపలో ఉంది. దిస్ ఇస్ ఆల్మోస్ట్ 60,000 స్క్వేర్ ఫీట్ వేర్ హౌస్. ఇది ఆల్మోస్ట్ అంటే రాయలసీమ జిల్లాలోనే కాదు, నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో మొత్తంలో కూడా చూసుకుంటే 1-2 అంటే వేళ్ల మీద లెక్కట్టచ్చు ఇటువంటి వేర్ హౌసెస్ మెయింటైన్ చేస్తున్న రీటైల్ కంపెనీస్. అండ్ దీనికి మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఎందుకు ఇన్వెస్ట్ చేసాము అంటే
ఒకప్పుడు మనకి ఇటువంటి వేర్ హౌస్ ఉండేది కాదు. నంబర్ ఆఫ్ స్టోర్స్ పెట్టినప్పుడు కస్టమర్‌కి సర్విస్ ఇవ్వలేకపోయాము. ప్రొడక్ట్ సరిగ్గా అవైలబుల్ ఉండేది కాదు. ఎందుకంటే వేర్ హౌస్ క్లియర్‌గా లేకపోతే అక్కడ ఉన్న ఐటెమ్స్ కూడా మనం సప్లై చేయగలిగే వాళ్ళం కాదు. సో, అటువంటి ఇబ్బందులు మళ్ళీ పడకూడదని బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ఈ వేర్ హౌస్‌లో మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకుంటూ స్టోర్‌కి ఎవ్రీ 2 డేస్, 3 డేస్‌లో డెలివరీ పంపిస్తాము. అండ్ మనం వేర్ హౌస్ మెయింటైన్ చేసుకుంటున్నాం కాబట్టి మన స్టోర్స్‌లో అనవసరమైన ఇన్వెంటరీ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం కూడా రిస్క్ తీసుకోవాలి. ఆ విధంగా మనం కస్టమర్స్ అందరికీ బెస్ట్ అంటే మన కస్టమర్స్ అందరికీ కావాల్సిన ప్రొడక్ట్స్ అందజేస్తూనే స్టోర్స్‌లో రిస్క్ లేకుండా మనం మెయింటైన్ చేస్తున్నాం. సో, అటువంటి వేర్ హౌస్ మనం మెయింటైన్ చేస్తున్నాం. మన వెహికల్స్ మనకున్నాయి. ఇది మీరు ఇక్కడ కనపడుతుంది వెహికల్స్. మన కంప్లీట్ టీమ్ ఉన్నారు కడపలో. మోర్ దెన్ 200 పీపుల్ వర్క్ చేస్తారు ఈ వేర్ హౌస్‌లో. అది పికింగ్ కావచ్చు, డెలివరీ కావచ్చు, క్లీనింగ్ స్టాఫ్ కావచ్చు, మొత్తం అందరూ కలిపి అందరి వర్క్ ఒకటే. స్టోర్స్‌కి రెగ్యులర్‌గా టైంకి మన ప్రొడక్ట్‌ని అందజేయడం అండ్ దాని ద్వారా కస్టమర్‌కి అందజేయడం. ఇందులో మనం అచీవ్ చేసిన ఒక మైల్‌స్టోన్ ఏంటంటే 99% ఆర్ 99.5% ఆఫ్ ద టైమ్స్ ఒక స్టోర్ నుంచి ఆర్డర్ వచ్చిందంటే 99.5% ఆఫ్ ద టైమ్ పెట్టిన క్వాంటిటీ 100% డెలివర్ అవుతుంది. సో, ఆ విధంగా మనము ఆర్డర్స్‌ని డెలివర్ చేసేదానికి మనం 99.5% ఆఫ్ ద టైమ్స్ సక్సెస్ అవుతున్నాము. సో, ఇటువంటి డెలివరీ ఫుల్‌ఫిల్‌మెంట్ రేట్స్ మిగతా ఏ రిటైల్ చైన్‌లో కూడా పాసిబుల్ అవ్వదు అని మేము చూసాము, మేము తెలుసుకున్నాము. సో, అటువంటి ఎక్సలెంట్ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. అండ్ ఇందులోనే మన వెహికల్సే పెట్టుకొని కంప్లీట్‌గా లీజ్డ్ లేదా ఓన్ వెహికల్స్‌తో మనం డెలివరీ చేస్తున్నాం. ఇది ఎందుకు ముఖ్యమంటే చాలామంది సార్ నాకు ఇంకో ఫ్రాంచైజీ కనిపించింది. హైదరాబాద్‌లో ఒకటుంది, ఢిల్లీలో ఒకటుంది. వాళ్ళు మార్జిన్స్ ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు అని నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు మీకు సరుకు ఎలా పంపిస్తారో తెలుసుకోండి. దానికి క్లారిటీ ఉండకుండా మేము బస్సుకేసేస్తాము, ట్రక్కుకేసేస్తాము అని చెప్తారు. అసలు ఆ సరుకు టైంకి రాదు. అవైలబిలిటీ ఉండదు. వాళ్ళు ఏమేసారో మీరేమేమి దించుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటది. సో, ఎవరైనా కూడా ఒక ఫ్రాంచైజీతో పాటు పార్ట్నర్‌షిప్ అయ్యేటప్పుడు ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏమి ఇన్వెస్ట్ చేశారని తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే దాని పైన కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుంటే ఆ బ్రాండ్‌తో మీరు పార్ట్నర్‌షిప్ చేయడంలో పాయింట్ ఏముందండి. సో, మనము మోర్ దెన్ 10 క్రోర్స్ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇన్వెస్ట్ చేశాము. దాని బెనిఫిట్ ప్రతి ఒక్క స్టోర్‌లో రన్ చేసే స్టోర్ పార్ట్నర్ అండ్ కస్టమర్‌కి మనం అందజేస్తున్నాం. నెక్స్ట్ నేను మాట్లాడాను కదా! మన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనేసి. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనము మన ఓన్ ప్రొడక్షన్ యూనిట్‌లో రన్ చేస్తున్నాము. సో, ఇందులో అత్యాధునికమైన మెషిన్స్ ఉన్నాయి. అంటే సార్టర్స్, సీవ్స్, కలర్ సార్టర్స్ ఇటువంటి బెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో పాటు మన మాన్యువల్‌గా కూడా క్లీనింగ్ చేయబడుతుంది. బెల్లము, తర్వాత చింతపండు ఇటువంటివన్నీ. సో, ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న క్వాలిటీ, మనం చేసినటువంటి క్లీనింగ్ ఇంకెక్కడ అవైలబుల్ ఉండదు. సో, ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా, చాలా క్లీన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా రన్ చేసుకుంటూ వస్తున్నామంటే, మన సెంట్రల్ ఆఫీస్ బెంగుళూరులో ఉంటుంది. నేను అక్కడే కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నాను. మా టీమ్ అంతా కూడా రెగ్యులర్‌గా స్టోర్స్‌కి, డిస్ట్రిక్ట్స్‌కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆహ్, మన రీజినల్ ఆఫీస్ కడపలో ఉంటుంది. అది మన వేర్ హౌస్ అండ్ ఆఫీస్ కమ్ వేర్ హౌస్. అక్కడ మన రీజినల్ టీమ్, తర్వాత మన వేర్ హౌస్, సప్లై చైన్ స్టాఫ్ అంతా కూడా అక్కడే వర్క్ చేస్తుంటారు. తర్వాత మన గ్రౌండ్ స్టాఫ్ అంటే రీజినల్ మేనేజర్స్, తర్వాత స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ కూడా స్టోర్స్‌లో అండ్ డిస్ట్రిక్ట్స్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా మన టీమ్ ఉంది. ఈ టీమ్ మొత్తం కూడా నేను చెప్పినట్లు బెస్ట్ కంపెనీస్ నుంచి తీసుకురావడం జరిగింది అది. మ్యారికో అంటే పారాషూట్ వాళ్ళ బ్రాండ్. తర్వాత స్విగ్గీ, ఉడాన్, బిగ్ బాస్కెట్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్, ఫోన్‌పే ఇటువంటి మీకందరికీ పరిచయం ఉన్న కంపెనీస్ నుంచే మన టీమ్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ నాలెడ్జ్‌ని కూడా తీసుకొస్తూ మన స్టోర్స్ అందరికి, మన కస్టమర్స్ అందరికి, మన స్టోర్ పార్ట్నర్స్ అందరికి ఈ నాలెడ్జ్ తీసుకొస్తూ బెనిఫిట్ అయ్యేలా చేస్తున్నారు. సో, ఇదంతా పెట్టుబడి పెట్టడానికి ఎలా సాధ్యమైంది? అండ్ కంపెనీకి ఇంకా ఫ్యూచర్‌లో నిలబడుతుందా? లేదా? అనే క్వెషన్ కూడా కొంతమందికొస్తుంది. సార్ ఇంత చేశారు గానీ ఎప్పటి వరకు ఉంటారో, వీళ్ళు ఉంటారో, పోతారో మాకు భయంగా ఉందనే క్వెషన్ కూడా వస్తూ ఉంటుంది నాకు. అందుకే నేను ఈ స్లైడ్ పెట్టాను. ఏంటంటే రీసెంట్‌గా 4 మంత్స్ బ్యాక్ మనము మన లేటెస్ట్ ఫండ్ రైజ్ అనౌన్స్ చేశాం. అంటే మన కంట్రీలోనే సమ్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ వినయ్ బన్సల్, క్యారెట్ లైన్ ఫౌండర్ మిథున్ సచేతి, తర్వాత మన ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇటువంటి చాలా మంది ఇంకా చాలా మంది మోర్ దెన్
50 హెచ్ఎన్ఐస్ ఇన్వెస్టర్స్ మన కంపెనీలో పెట్టుబడి పెట్టారు. సో లాస్ట్ రౌండ్ లో మనం 100 crores ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం నెక్స్ట్ 3 years లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కూడా మన స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నాము, గ్రో చేస్తున్నాము. సో మనతో పాటు అడుగేసే వాళ్ళు ఎవరికి కూడా భయం ఉండాల్సిన అవసరం లేదు. అరే నేను ఇప్పుడు అడుగేస్తున్నాను, వీళ్ళు ఉంటారో లేదో, అటువంటి క్వశ్చన్స్ మీకు అవసరం లేదు. వీఆర్ హియర్ టు బిల్డ్ ద లార్జెస్ట్ రీటైల్ చైన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద కంట్రీ. సో మీరు ఆ భయం లేదు. అండ్ ఈ ఇన్వెస్టర్స్ సపోర్ట్ తోటి తర్వాత మేము తీసుకొచ్చిన పెట్టుబడులతో మోర్ దెన్ 150 crores మన కంపెనీలో లాస్ట్ 5 years గా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులోంచి చాలా మనీ కంటిన్యూగా మనం ఫర్దర్ గ్రోత్ కి ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను మీకు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, మన ఫోటోస్ అండ్ వీడియోస్ లో మీకు కొంచెం చూపించాను. నెక్స్ట్ మనము ఫ్రాంచైజీ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ చేస్తాం, ఇదంతా కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. సో మీరందరి నుంచి చాలా మంది మన యాడ్ చూసుంటారు ఆన్లైన్ లో. మీరు అలాగే ఫామ్ ఫిల్ చేసి ఉంటారు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి. మా టీం మీతో ఫోన్ లో మాట్లాడి ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ ఒక మీటింగ్ చేసుకుని ఉండొచ్చు. సో ఈ విధంగా మా టీంతో మీరు ఒక మీటింగ్ చేసుకుని ఉంటే అది ఫస్ట్ స్టెప్ అండి. దాని తర్వాత మీకు మాకు సెట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మీకు సరైన లొకేషన్స్ వెతకమని మేము చెప్తాం. మా టీం ఒక చెక్ లిస్ట్ ఇస్తారు, ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీరు లొకేషన్ వెతుక్కోవచ్చు. ఆ లొకేషన్ మీరు వెతికి మన టీంకి అప్రూవల్కి పంపించినప్పుడు ఆ అప్రూవల్ అనేది మల్టిపుల్ లెవెల్తో జరుగుతుంది. అంటే ఫస్ట్ మా ఏరియా మేనేజర్ మీతో పాటు మాట్లాడి వాళ్ళు సూటబుల్ లొకేషన్ అనుకుంటే స్టోర్ ఆపరేషన్స్ హెడ్కి పంపిస్తారు. స్టోర్ ఆపరేషన్స్ హెడ్ కూడా అప్రూవ్ చేసిన తర్వాత నాకు వస్తుంది. సో నేను కూర్చొని ప్రతి ఒక్కటి, అంటే వాళ్ళు ఆ స్టోర్ లొకేషన్ తో పాటు మ్యాప్ తో పాటు లోకల్ సర్వే చేసి వీడియోస్ మొత్తం తీసి మాకు అప్లోడ్ చేస్తారు. దాన్ని నేను చూసి, మా టీం చూసి, దాన్ని పరిశీలించి మాకున్న హండ్రెడ్స్ ఆఫ్ స్టోర్స్ లాంచ్ చేసి కొన్ని ఫెయిల్యూర్, చాలా సక్సెస్ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మేము చూసుకుంటూ ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఈ టౌన్ లో పాసిబుల్ అవుతుందా లేదా అని మేము ఒక అంచనా వేసి దాన్ని అప్రూవ్ చేయాలా లేదా అనేది మేము చెప్తాము. అప్రూవ్ అయితే నెక్స్ట్ స్టెప్ ఫ్రాంచైజీ ఫీజ్, అంటే అమౌంట్ మొత్తం మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మేము స్టోర్ లాంచ్ ప్రాసెస్ మొదలు పెడతాము. దానికి కావాల్సిన ర్యాక్స్ అవన్నీ కూడా మేము ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనం వెండర్స్ పెట్టాం, వాళ్ళతో మాట్లాడి ఆర్డర్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ మొదలవుతుంది. 2 types ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్ ట్రైనింగ్, ఒకటి ఇన్ స్టోర్ ట్రైనింగ్. ఈ రెండు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ నుంచి వచ్చే నాలెడ్జ్ ద్వారానే మీరు స్టోర్ లో సక్సెస్ అవ్వగలుగుతారు. తర్వాత స్టోర్ సెటప్ కి మా లాంచ్ టీమ్ వస్తుంది. మొత్తం అన్ని సర్ది లోకల్ మార్కెటింగ్, బ్రాండింగ్, ఆఫర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు రన్ చేసి 3 days యొక్క కంటిన్యూస్ మార్కెటింగ్ ప్రాసెస్ తర్వాత మీకు స్టోర్ హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. దాని తర్వాత నుంచి మీరు దాన్ని రెగ్యులర్ గా రన్ చేసుకుంటూ ఎవ్రీడే సేల్ చేసుకుంటూ ఆ అమౌంట్ ని మన వాలెట్ లో వేస్తూ ఉంటారు. ఆటో రిప్లెనిష్మెంట్ అంటే వీడియోలో మాట్లాడినట్టే మీ స్టోర్ లో ఏమేమి సేల్ జరుగుతుందో అది ఆటోమేటిక్ గా మా సిస్టమ్ కి తెలుస్తుంది. ఆ సిస్టమ్ లో తెలిసిన తర్వాత ఆర్డర్ జనరేట్ అయ్యి మీకు డెలివరీ చేయబడుతుంది. సో ఆ విధంగా మనం రొటేషన్ లో ఉంటుంది. మంత్ ఎండ్కి ఒకసారిగా మీకు క్లియర్ గా ఇది మీరు సంపాదించిన అమౌంట్, ఇది మీరు తీసి పక్కన పెట్టుకోండి. మీ నెల అవసరాలకు, మీ లాభానికి మీరు పెట్టుకోండి. అంటే ఇది ఎంత క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అంటే ఏ ఒక్క బిజినెస్ లో కూడా, ఎవ్వరు రన్ చేసే బిజినెస్ లో కూడా ఇంత క్లియర్ గా ఏ నెలది ఆ నెల అర్థం అవ్వడం అనేది పాసిబులే కాదు. దీనికి మేము ఎన్నో విధాలుగా కష్టపడి సిస్టమ్స్ బిల్డ్ చేసి మన స్టోర్స్ అందరికి కూడా క్లియర్ గా, ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ అర్నింగ్స్, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూపిస్తాము. అది మీరు అంతా యాప్ లో చూసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఏంటి? 8 to 10 lakh rupees మన పెట్టుబడి ఇన్వెంటరీలో. అంటే ఇప్పుడు మనం ఒక స్టోర్ లో ఒక 800 to 1000 square feet స్టోర్ లో 8 to 10 lakhs ఇన్వెంటరీ లేకపోతే, ఒకటి స్టోర్ ఖాళీగా కనబడుతుంది, కస్టమర్స్ వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సెకండ్, దాంట్లో సఫిషియెంట్ ఇన్వెంటరీ లేకపోతే కావాల్సిన అవసరం ఐటమ్ కూడా అవైలబుల్ ఉండదు. సో మనం చాలా కష్టపడి కస్టమర్ని రప్పించుకున్న తర్వాత వాళ్ళకు కావాల్సిన ఐటమ్ మనం ఇవ్వలేకపోతే అది చాలా పెద్ద తప్పు. సో ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే మన ఇన్వెంటరీ క్లియర్ గా మెయింటైన్ చేయాలి. అండ్ ఇందులో కూడా మన టెక్నాలజీ చాలా పనికొస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఓన్ గా స్టోర్ పెట్టుకున్నారు అనుకోండి, అదేం జరుగుతుందంటే వాళ్ళు ఫస్ట్ స్టోర్ పెట్టుకునేటప్పుడు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారు. అన్న నాకు ఈ ఐటమ్స్ కావాలి, ఈ ఐటమ్స్ కావాలి. వాళ్ళు ఏం చెప్తారంటే మినిమం డజన్ వేసుకోవాలి, ప్రతి ఒక్కటి డజన్ వేసుకోవాలి అని చెప్తారు. ఆ డజన్ పీసెస్ అనేది మనకు మంత్ కి 2 pieces అమ్ముడుపోతే డజన్ అంటే
ఆల్మోస్ట్ 6 మంత్స్ ఆఫ్ ప్రొడక్ట్. కొన్నిసార్లు అది అమ్ముడుపోదు కూడా. బట్ అటువంటి స్టాక్ అంతా కూడా డిస్ట్రిబ్యూటర్స్ మనకి డంప్ చేస్తారు. దీన్ని రీటైల్ ఇండస్ట్రీలో డంపింగ్ అంటారు. స్టాక్ డంపింగ్. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. అదే మేము కంపల్సరీగా సేల్ చేయాలి. సో కంపెనీ వాళ్ళకి డంప్ చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్ రిటైలర్స్‌కి డంప్ చేస్తారు. వాళ్ళు ఇరుక్కుపోతారు. సో అటువంటి ఇష్యూస్ లేకుండా అవన్నీ మేము మెయింటైన్ చేసుకుంటాము. మీరు అమౌంట్‌ని డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్‌లో ఎంత ఏముండాలి? ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నుండాలి? రైస్ ప్యాకెట్స్ ఎన్నుండాలి? గోధుమ పిండి ఎంతుండాలి? ఫేస్ వాష్ ఎంతుండాలి? షేవింగ్ క్రీమ్ ఎంతుండాలి? ఇవన్నీ కూడా మన సిస్టమ్ కాలిక్యులేట్ చేసి మీకు పంపిస్తుంది. అండ్ పంపించిన తర్వాత మీకు జరిగే సేల్ ప్రకారం నెక్స్ట్ 2 డేస్‌కే సెకండ్ ఆర్డర్ డెలివరీ అవుతుంది కదా! ఆ ఆర్డర్‌కి ఏమేం ప్రొడక్ట్స్ పెట్టాలి అనేది సిస్టమ్ కాలిక్యులేట్ చేసుకుంటుంది. ఈ విధంగా ఓవర్ 2 మంత్స్‌లో మీ స్టోర్‌లో ఎటువంటి సేల్ ప్యాటర్న్ జరుగుతుందో సిస్టమ్‌కి కంప్లీట్‌గా అర్థమైపోతుంది. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించినా కూడా మీరు తీసుకునే డెసిషన్స్ రాంగ్ ఉంటాయి కాబట్టి ఆ ఆలోచన అవసరం లేదు. మేము కంప్లీట్‌గా ఆర్డరింగ్ మెయింటైన్ చేస్తాము. మీకు సరైన ప్రొడక్ట్ డెలివర్ చేస్తాము. మేము చెప్పేది ఒకటే. మేము పంపించిన ప్రొడక్ట్ నీట్‌గా సర్దుకోండి, పెట్టుకోండి. తర్వాత మేము మీ దగ్గర మూవ్ అవ్వట్లేదనే ఇన్వెంటరీ చెప్తాము. ఆ ప్రొడక్ట్ రిటర్న్ చేసేయండి. మీకు క్యాపిటల్ ఫ్రీ అవుతుంది. మళ్ళీ ఇంకొంత ఫ్రెష్ మూవింగ్ ఇన్వెంటరీ, ఫాస్ట్ మూవింగ్ ఇన్వెంటరీ మేము పంపిస్తాం. ఈ విధంగా ఇంకెవరు చేయరండి. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు స్టోర్‌కి అమ్మేసిన తర్వాత వాళ్ళు పట్టించుకోరు. బట్ ఇక్కడ స్టోర్ కూడా మనదే అని మేము అనుకుంటాం కాబట్టి అక్కడ రాంగ్ ఇన్వెంటరీ ఉంటే మేమే రిటర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక చోటికి పంపించుకోవడం గానీ, లేదా దాన్ని రిటర్న్ చేయడం గానీ ఆ విధంగా మేము వర్క్ చేస్తాం. సో ఈ విధంగా ఇన్వెంటరీ మీద 8-10 లాక్స్ ఇన్వెస్ట్ చేయబడుతుంది. మన ర్యాక్స్ అంటే షెల్ఫ్స్, ర్యాకింగ్, కౌంటర్ ఇవన్నీ కలిపి 3-4 లాక్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. అండ్ తర్వాత మనము లాస్ట్ 2 ఇయర్స్‌గా 1.5 లాక్ రూపీ ఫ్రాంచైజీ ఫీస్ ఉండేది. ఇప్పుడు అది కూడా మనము క్యాన్సిల్ చేసేసాము. అంటే క్యాన్సిల్ అంటే వేవ్ ఆఫ్ చేసేసాము. అండ్ దీనికి రీజన్ ఏంటంటే మన స్టోర్స్‌లో వచ్చేవాళ్ళు ఈ యొక్క అమౌంట్‌ని కూడా స్టోర్ లాంచ్‌లో అండ్ స్టోర్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇన్వెస్ట్ చేసి స్టోర్‌ని గ్రాండ్ సక్సెస్ చేసుకుంటే కంపెనీ అండ్ స్టోర్ ఇద్దరు బెటర్ సక్సెస్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఫ్రాంచైజీ ఫీస్‌ని కూడా మనం క్యాన్సిల్ చేశాము. సో ఇది అందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఫ్రాంచైజీ ఫీస్ మనం ఆఫ్ ఉండంగానే మీరు స్టోర్ తీసుకోండి, మొదలు పెట్టుకోండి, అండ్ సక్సెస్ చేసుకోండి. సో ఈ విధంగా ఒకప్పుడు మనం ఆల్మోస్ట్ 15 లాక్స్ అయ్యేది ఇప్పుడు 1.5 లాక్స్ ఆల్మోస్ట్ 2 లాక్స్ మీకు సేవింగ్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా మీరు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసుకోగలరు. అండ్ కంపెనీ తరపు నుంచి మనం ఏం అందజేస్తున్నాం? మార్కెటింగ్ సపోర్ట్. అంటే ఎవ్రీ మంత్ ఏం మార్కెటింగ్ చేయాలి? ఆఫర్స్ ఏం పెట్టాలి? అలాంటివన్నీ మనం స్టోర్స్‌కి పంపిస్తాము. మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ప్రమోటర్ సపోర్ట్ అంటే కొన్ని స్టోర్స్ ఒక సర్టెన్ సేల్ రీచ్ అయిన తర్వాత ప్రమోటర్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబుల్ అయినప్పుడు ఏంటంటే మీరు ఒక ప్రమోటర్‌ని రిక్రూట్ చేసి పెట్టుకోవచ్చు. వాళ్ళకి పార్ట్ ఆఫ్ ద సాలరీ మేము స్పాన్సర్ చేస్తాము. పార్ట్ ఆఫ్ ద సాలరీ స్టోర్ నుంచి వస్తుంది. సో వీళ్ళు మన బిజినెస్‌ని ఫర్దర్ గ్రో చేయడానికి వర్క్ చేస్తారు. తర్వాత స్టోర్‌కి అంటే మనము ప్రతి వారం 2 డెలివరీలు మనం చేస్తున్నాము. మిగతా ఎవరైనా కూడా ఇలా డెలివరీ చేస్తుంటే ఎంతో దూరమైన ప్రాంతాలకు దానికి కాస్ట్ చార్జ్ చేస్తారు. మనం అదేం చార్జ్ చేయట్లేదు. ఫ్రీగా డెలివరీ చేస్తున్నాం ఇన్వెంటరీ టు ద స్టోర్స్. తర్వాత అసెట్స్ అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్‌లు, బిల్లింగ్ మెషిన్స్ ఇవన్నిటికి కూడా మనం ఏం చార్జ్ చేయట్లేదు. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు కస్టమర్. సార్ క్రెడిట్ కార్డ్ పే చేస్తామని. చాలా మంది వద్దంటారు. ఎందుకంటే దానికి ఎక్స్‌ట్రా 2%, 3% చార్జెస్ ఉంటాయి. అవన్నీ కూడా మేము పెట్టుకుంటున్నాము. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బిల్లింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా మీరు ఓన్‌గా తీసుకుంటే సంవత్సరానికి 30,000, 40,000 దాకా ఖర్చవుతుంది. అదంతా కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎన్నో విధాలుగా మీకు వచ్చే ఎర్నింగ్స్‌తో పాటు అడిషనల్ బెనిఫిట్స్ ఇవి. అండ్ అంటే ఇవన్నీ మనం సక్సెస్ చేయడానికి మనం పెడుతున్న ఇన్వెంటరీ, బ్రాండ్స్, కేటగరీస్ అన్నీ మనం మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మార్జిన్ గురించి ఒక క్వెషన్ ఉండొచ్చు అందరికి కూడా. అంటే ఇదంతా చెప్తున్నారు సార్. సరే సార్ మాకేం మిగులుతుంది? మేమెలా బిజినెస్ చేసుకోవాలనే క్వెషన్ మీకు అందరికి ఖచ్చితంగా ఉండుంటుంది. సో ఆ క్వెషన్‌కే నేను తీసుకొచ్చేసాను ఇప్పుడు. సో అంటే సూపర్‌కి మార్జిన్స్ ఏంటనేది రైట్ సైడ్‌లో ఉన్నాయి. ఒక ఇండివిడ్యువల్ స్టోర్ రన్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందనేది నేను లెఫ్ట్ సైడ్‌లో పెట్టాను. సో మీలో నుంచి నేను కొంతమంది వీడియోస్ చూస్తున్నాను. ఆల్రెడీ ఒక స్టోర్ నడిపిస్తున్నారు. ఒక కిరాణా స్టోర్ కావచ్చు, ఒక ఫ్యాన్సీ స్టోర్ కావచ్చు, ఒక జనరల్ స్టోర్ కావచ్చు రన్ చేస్తున్నారు కొంతమంది. సో వాళ్ళకైతే గ్యారంటీగా ఐడియా ఉండుంటుంది. బట్ అయినా కూడా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీరు ఓన్‌గా సూపర్ మార్కెట్ పెట్టుకుంటే మార్జిన్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న లేదా మీకు తెలిసిన వాళ్ళ సూపర్ మార్కెట్, కిరాణా షాప్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో వెళ్లి మాట్లాడండి. సార్
మార్జిన్స్ ఎలా ఉంటాయి అని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. ఓవరాల్‌గా ఒక మాట చెప్తారు. కానీ నెక్స్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే రిన్, విమ్, మ్యాగీ ముఖ్యంగా టాప్ సెల్లింగ్ ఐటెమ్స్ ఏవేవి ఉంటాయి వాటి మార్జిన్ ఎలా ఉంటుంది ఆయిల్ ప్యాకెట్ వీటి మీద మీరు కనుక్కుంటే ఇవన్నీ అంటే ఆయిల్ ప్యాకెట్ అటువంటి 2-3% అంటే రూ. 2 రూ. 3 పెట్టుకుని అమ్ముతారు. రూ. 150 ప్యాకెట్ మీద రూ. 2 పెట్టుకుని సేల్ చేస్తూ ఉంటారు ఆయిల్ ప్యాకెట్స్ మీద. రూ. 3 పెట్టుకుని సేల్ చేస్తారు. అంటే 2% కంటే తక్కువ వాళ్ళకు మార్జిన్ ఉంటుంది. అండ్ మెయిన్ ఎంఆర్‌పి ప్రొడక్ట్స్ అంటే మ్యాగీ, విమ్, రిన్ ఇటువంటివన్నీ ఎంఆర్‌పికి సేల్ చేస్తే 6-7% మార్జిన్ ఉంటుంది. అంటే ముఖ్యమైన ప్రొడక్ట్స్ ఏవైనా కూడా 6-7% మార్జిన్ ఉంటుంది. ఓవరాల్ మార్జిన్ కలుపుకుంటే 7-10% అంటే 6-10% రేంజ్‌లో ఎంఆర్‌పికి సేల్ చేస్తే మార్జిన్ అనేది వస్తుంది. దాని మీద ఒకవేళ మీరు డిస్కౌంట్‌లు ఇవ్వాలనుకున్నారనుకోండి. ఒక 3%, 4% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? లెస్ థాన్ 5% మార్జిన్ వస్తుంది. నేను నా రిసర్చ్‌లో కూడా కనుక్కున్నాను. చాలా మంది హోల్‌సేల్ షాపులతో మాట్లాడాను వెళ్లి. మామూలుగా చెప్పరు. కానీ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడిచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. అన్న మాకు 2-3% మిగులుతుంది అంతే. కానీ టర్నోవర్ మీద మేము చేస్తున్నామని చెప్పేవాళ్ళనమాట. సో, ఆ విధంగా ఒక హోల్‌సేల్ షాప్ వాళ్ళు ఎవరైనా చూసుకుంటే వాళ్ళేం చెప్తారంటే మామూలుగా అయితే 2-3% మిగులుతుందన్న. మాకెప్పుడు మిగులుతుందంటే ఏదన్నా మేము బియ్యం కొనిపెట్టుకున్నాము రేట్ పెరిగింది. ఆయిల్ కొనిపెట్టుకున్నాము రేట్ పెరిగింది. అటువంటప్పుడు మనకేదైనా లాభం మిగులుతుందే గానీ నార్మల్‌గా టర్నోవర్ మీద ఎక్కువ అనేది మిగలదు అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మార్కెట్ అటువంటిది. ఇట్స్ వెరీ టఫ్. ఓకే. సో, ఇందులో కూడా మనం మన స్టోర్స్‌కి ఎందుకంటే మనకు స్కేల్ ఉంది. మనకు వాల్యూమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ అంటే కస్టమర్‌కి 10-12% సేవింగ్స్ ఇస్తూ కూడా మన స్టోర్స్‌కి అప్రాక్సిమేట్‌లీ 6-7% మార్జిన్ మనం అందజేస్తున్నాము. ఈ మార్జిన్స్ ఎలా ఉంటాయంటే ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ డిపెండ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఉంది. నేను చెప్పాను కదా! 2%, 3% ఉంటుంది. అక్కడ మనము 1-2% మార్జిన్ ఇస్తాం. ప్లస్ అడిషనల్‌గా కస్టమర్‌కి 10% ఇస్తున్నాము. అండ్ ఆ విధంగా మనం చూసుకుంటే బిట్వీన్ 1-2% టు 20% రేంజ్‌లో ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ మార్జిన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆ మార్జిన్స్‌ని కలుపుకొని ఒక స్టోర్‌లో యావరేజ్‌గా అన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసే స్టోర్‌లో 6-7% మార్జిన్ ఉంటుంది. అండ్ ఈ మార్జిన్ ఏ స్టోర్‌లో ఎలా ఉంది అనే దానికి ఆ స్టోర్ సేల్ ప్రకారమే అర్థమవుతుంది. స్టోర్‌లో సేల్ జరిగిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఈ రోజు మనకు జరిగిన సేల్ మార్జిన్ ఎలా ఉందనేది కూడా యాప్‌లో చూసుకోవడానికి వీలవుతుంది. సో, మీకు దీనికి ఫర్దర్ క్వెషన్స్ ఏమైనా ఉంటే మన ఏరియా మేనేజర్‌ని మీకు కలిసినప్పుడు సార్ ఎలాంటి మార్జిన్స్ ఉంటాయంటే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ కొంతమంది ఓపెన్ చేసి ఏముందో మార్జిన్ మీకు చెప్పగలుగుతారు. బట్ స్టోర్ టు స్టోర్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా స్టోర్‌లో ఓన్లీ ఆయిలు, షుగరు, గోధుమ పిండి, రైస్ ఇటువంటి సేల్ చేస్తున్నారనుకోండి. లో మార్జిన్ ఐటెమ్స్. దాంట్లో ఏమి మార్జిన్ ఉండదు. బట్ అదే అన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు. షాంపూలు, టూత్ పేస్ట్‌లు, టూత్ బ్రష్‌లు, హెయిర్ వాష్‌లు ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి. అప్పుడు ఓవరాల్‌గా 7% క్రాస్ చేసుకోవచ్చు. సో, ఇది మన ఇండస్ట్రీయే కాదండి. అన్ని ఇండస్ట్రీస్‌లో కూడా ఉంటుంది. నేను రీసెంట్‌గా ఒకాయన పెట్రోల్ పంప్స్ నడిపిస్తూ ఉంటారనమాట. సో, ఆయనతో మాట్లాడాను. సార్ ఎలా ఉంటుంది మీ మార్జిన్ అంటే, ఏముంది సార్ 1%, 2% మాకు మార్జిన్ ఉంటుంది. అంటే పెట్రోల్ మీద ఒక రూపాయి, డీజిల్ మీద ఒక రూపాయి, రూ. 5 మిగులుతుంది. ఇంతకు మించి మాకు మిగలదు. మాకు ఏదైనా మిగిలించుకోవాలంటే మాకు ఇంజిన్ ఆయిల్లు, లూబ్రికెంట్స్ ఇటువంటివి ఉంటాయి. అవి మేము స్పెషల్‌గా సేల్ చేసుకుంటే మాకు మార్జిన్ ఉంటుంది గానీ, ఇదంతా 1-2%, 3% బిజినెస్ సార్. కానీ రొటేషన్‌లో మాకు జరిగిపోతుంది అని వాళ్ళంటారు. ఇంకొక ఆయనతో మాట్లాడాను. సిమెంట్ బిజినెస్ చేశారు. ఆయన కూడా 2-3% మార్జిన్ అని చెప్పారు. అంటే ఏదైనా టర్నోవర్ వాల్యూమ్‌లో ఉండే బిజినెసెస్ చూసుకుంటే వాళ్ళందరూ కూడా వెరీ లో మార్జిన్‌లో ఆపరేట్ చేస్తారు. మనం అంత లో మార్జిన్‌లో కూడా కాకుండా కొంచెం బెటర్ మార్జిన్‌లోనే ఆపరేట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మనకు ఇంత స్కేల్ ఉంది. ఆ స్కేల్ ద్వారా మనం స్టోర్స్‌కి బెనిఫిట్ ఇస్తూ కూడా మార్జిన్ ఇవ్వగలుగుతున్నాం. సో, ఈ విధంగా మన స్టోర్స్ 10,00,000 క్రాస్ అయ్యేటప్పటికి ఆల్‌మోస్ట్ 65,000-70,000 రూపీస్ మార్జిన్స్ ప్లస్ ఇన్సెంటివ్స్. అంటే లాస్ట్ మంత్‌లోనే నేను జస్ట్ ఇప్పుడే మన ఇన్సెంటివ్స్ చూస్తూ ఉంటే ఆల్‌మోస్ట్ 25-30 స్టోర్స్ మోర్ థాన్ 20,000 రూపీస్ ఇన్సెంటివ్స్ ఎర్న్ చేసుకున్నారు ఆ మంత్‌లో. సో, అటువంటి ఇన్సెంటివ్స్‌కి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ మార్జిన్స్‌కి అవకాశం ఉంటుంది. విత్ ద బెస్ట్ ఆఫర్స్ ఫర్ ద కస్టమర్. సో, ఈ విధంగా మనం మన మార్జిన్స్ అందజేస్తున్నాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన ఏరియా సేల్స్ మేనేజర్ మీతో మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకోగలరు. ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తాను ఎలా ఉంటుంది కాలిక్యులేషన్ అని. అండ్ నేను మీకు పక్కన చూపిస్తున్నవి ఇవి 2 స్టోర్స్ అండి. సో, ఈ స్టోర్స్‌లో ఎలా జరుగుతుందంటే, ఒక స్టోర్‌ది మనము ఇది సెప్టెంబర్ మార్జిన్ అనుకుంటా. అన్ని ఎర్నింగ్స్ కలుపుకుంటే ఆల్‌మోస్ట్ 86,900 వచ్చింది. వీళ్ళ
12,90,000 సేల్ జరిగింది. దాంట్లో వాళ్ళు 86,000 ఎర్న్ చేసుకున్నారు. ఇంకో స్టోర్‌లో 13,00,000 సేల్ జరిగింది. వాళ్ళు 89,000 ఎర్న్ చేసుకున్నారు. సో, ఇటువంటి ఎర్నింగ్స్ ఈ స్టోర్‌లో మనం చూస్తున్నాం. అండ్ ఇవి చాలా చిన్న ఊర్లలో ఉన్న స్టోర్స్. అంటే వాళ్ళకు రెంట్ 10,000 కంటే తక్కువ ఉంటుంది. ఆల్‌మోస్ట్ 7,000-8,000లో ఉంటుంది. సో, అటువంటి చిన్న ఊర్లో కూడా ఇటువంటి బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు ఆల్‌మోస్ట్ 50,000కి అడిషనల్ మోర్ దెన్ 50,000 వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఈజీగా. అంటే సాలరీస్ వాళ్ళన్ని ఖర్చులు తీసిన తర్వాత కూడా 90,000 లోంచి అండ్ ఇందులో ఇన్సెంటివ్స్ అన్నీ కలుపుకుంటూ అంటే ఆల్రెడీ కొంత ఇన్సెంటివ్స్ ఎర్న్ చేసుకున్నారు. ఇంకా ఇన్సెంటివ్స్ బాగా ఎర్న్ చేసుకున్నప్పుడు ఇంకా మంచి బెనిఫిట్స్ అనేది వాళ్ళకు కనపడతాయి. సో, ఈ విధంగా ఒక 10,00,000 చేస్తున్న స్టోర్ ఎవరైనా కూడా 45,000-50,000 రూపీస్ మంత్లీ ఎర్నింగ్స్ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్. సో, జస్ట్ ఎ సెకండ్. ఐ విల్ జస్ట్ చెక్ మనకేదైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. విల్ కమ్ టు ద క్వెషన్స్ ఇన్ ద లాస్ట్ అండి. సో, ఇప్పుడు ఈ స్టోర్ సక్సెస్ అవ్వడానికి మనం సూపర్ కే తరపు నుంచి ఏమేం చేస్తున్నాం అనేది మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగానే ఒక స్టోర్ సక్సెస్‌లో స్టోర్ పార్ట్నర్ అంటే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా సక్సెస్ చేయడానికి వాళ్ళు దీంట్లో కాంట్రిబ్యూట్ చేయగలరు అనేది మాట్లాడుకోవడానికి ఇప్పుడు టైం ఉందండి. సో, ముఖ్యమైన విషయాలేంటి? మనము స్టోర్‌లో సేల్ ఇంప్రూవ్ చేయాలి. ఆ సేల్ ఇంప్రూవ్ చేయడానికి ఒక అతిపెద్ద ఆయుధం మెంబర్‌షిప్. సో, ఇప్పుడు మన స్టోర్‌కొచ్చే ప్రతి కస్టమర్‌కి మనం మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ని పరిచయం చేసి, వాళ్ళకి బెనిఫిట్ అందచేసి, దాని ద్వారా మనం వాళ్ళని కంప్లీట్‌గా మన దగ్గరికే వచ్చేలాగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో, ఆ విధంగా మనం బెనిఫిట్ కస్టమర్‌కి అందజేస్తున్నాం. ఈ బెనిఫిట్ చిన్న ఊర్లలో స్పెషల్లీ కస్టమర్‌కి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపించొచ్చు. సార్ మేమెందుకు అమౌంట్ కట్టాలి? అదేంటో మీరే ఇవ్వచ్చు కదా! అన్నట్టు మాట్లాడే వాళ్ళుంటారు. మా డబ్బులే తీసుకొని మాకు బెనిఫిట్ ఇస్తున్నారా అనేవాళ్ళు ఉంటారు. సో, ఈ విధంగా చాలా క్వెషన్స్ అడుగుతారు కస్టమర్స్. బట్ ఇవన్నీ జెన్యూన్ క్వెషన్స్. వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళు నేను చెప్పాను గదా! మన స్టోర్సే 1000+ మెంబర్‌షిప్స్ పర్ స్టోర్ చేసిన వాళ్ళున్నారు. అటువంటి స్టోర్స్ అందరూ కూడా 20,00,000 అండ్ అబోవ్ సేల్ చేయగలుగుతున్నారు. దీనికి సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. దానికి మేము మీ ట్రైనింగ్‌లో గూడా చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు ఏ కస్టమర్‌కైనా కూడా ఫ్రీగా ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు. సో, అందుకే మనం స్మాల్ ఫీస్ చార్జ్ చేస్తున్నాము. అండ్ ఆ స్మాల్ ఫీజ్ వల్ల వాళ్ళు ప్రతి మంత్ వచ్చి మన దగ్గర తీసుకుంటారు. అండ్ ఆ యొక్క ఫీజు వాళ్ళు ఫస్ట్ పర్చేజ్‌లోనే వాళ్ళు దాన్ని రిటర్న్ గూడా తీసేసుకోగలడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దానితో పాటు మనం మళ్ళీ గిఫ్ట్స్, ఆఫర్స్, బెనిఫిట్స్ అవన్నీ గూడా అందజేస్తూ ఉంటాము. మెయిన్‌గా ఏంటంటే కమిట్మెంట్ కోసం మనం మెంబర్‌షిప్ ఫీస్ తీసుకుంటున్నాము. ఆ మెంబర్‌షిప్ ఫీస్ వాళ్ళు కట్టారు కాబట్టి మైండ్‌లో ఉంటుంది. అరే! నేను 300 కట్టాను మెంబర్‌షిప్ తీసుకున్నాను. సరుకులు అక్కడే తీసుకున్నాను. ఎందుకంటే నాకు లాభం వస్తుంది. ఫ్రీగా ఇచ్చేసుంటే సర్లేబ్బా మనకు పోయిందేముంది? అక్కడ తీసుకుంటే తీసుకున్నా లేకపోతే లేదన్నట్టు అనుకుంటారు. బట్ ఒకసారి వాళ్ళు మెంబర్‌షిప్ ఫీస్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా కమిట్మెంట్ ఉంటుందని మనం చూసాం. సో, మధ్యలో టెస్ట్ కూడా చేశాం. ఫ్రీగా మెంబర్‌షిప్ ఇచ్చారు కొన్ని స్టోర్స్‌లలో. అక్కడ మెంబర్‌షిప్స్ నుంచి వచ్చిన రిటెన్షన్ బిజినెస్ మనకు లేదు. తగ్గిపోయిందది. సో, అందుకే స్టోర్ లాంచ్ అప్పుడు కొన్ని ఆఫర్స్ పెడుతూ ఉంటాము. ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్ పెడతాము. కానీ కస్టమర్ నుంచి మెంబర్‌షిప్ ఫీస్ అనేది మనము ఎంతో కొంత రిసీవ్ చేసుకొని వాళ్ళకి మెంబర్‌షిప్ సేల్ చేసినప్పుడే వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. దాన్ని వాడుకుంటారు. నెక్స్ట్ కస్టమర్‌కి బెస్ట్ సర్విస్ అందచేయడం. అంటే ఇందులో గూడా ఏంటంటే నేను ఈ యొక్క స్లైడ్‌లో చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే, మన బెస్ట్ స్టోర్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, వర్స్ట్ స్టోర్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, యావరేజ్ స్టోర్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మెంబర్‌షిప్స్‌లో బెస్ట్ స్టోర్స్ 1000 మెంబర్‌షిప్స్ చేసేసారు. ఈచ్ మెంబర్ రూ. 2,000 పర్ మంత్ షాపింగ్ చేస్తే, వాళ్ళు మెంబర్‌షిప్ కస్టమర్స్‌తోనే 20 లాక్స్ ప్లస్ క్రాస్ చేసేస్తున్నారు. యావరేజ్ స్టోర్స్ 300, 400 మెంబర్‌షిప్ చేశారు. వర్స్ట్ స్టోర్స్ 100, 150 మెంబర్‌షిప్స్‌తో. అంటే వాళ్ళకి ప్రతిరోజు ఇంతమంది వస్తున్నారు కానీ వాళ్ళు ప్రమోట్ చేయట్లేదు మెంబర్‌షిప్‌ని. వచ్చిన కస్టమర్‌ని కూడా అడగట్లేదు. అండ్ మేమే చాలా సార్లు సర్ప్రైజ్‌గా పంపిస్తూ ఉంటాం. సో, ఒక స్టోర్ బెస్ట్ స్టోర్ ఏంటి? ఎళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ గురించి తెలుసుకొని, సార్ మీరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ పర్చేస్ చేస్తారు? మీరు మన మెంబర్‌షిప్ తీసుకోండి. మీకు బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి. ఇటువంటి ఆఫర్స్ ఎక్కడ ఉండవు తీసుకోండి అని వాళ్ళకు పదే పదే ప్రమోట్ చేసి మెంబర్‌షిప్ ఇస్తారు. యావరేజ్ స్టోర్స్ ఏంటి? సార్ మెంబర్‌షిప్ ఉంది తీసుకుంటారా? అని అడుగుతారు. ఓకే. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి అందజేస్తారు. వర్స్ట్ స్టోర్ ఏం చేస్తారు? సార్ వాళ్ళు అడగలేదు మెంబర్‌షిప్. అడిగితే మేమిస్తాము. లేదంటే వాళ్ళని అడిగి వాళ్ళు తీసుకోరు ఎలాగో. సో, ఈ ఊర్లో ఇష్టపడరు అనేసి వాళ్ళు ముందే దాన్ని చేతులెత్తేస్తారనమాట. సో, ఈ విధంగా
బెస్ట్ స్టోర్స్ వాళ్ళు అదే అంటే ఇదే మన పని అన్నట్టు వాళ్ళు దాని వెంటపడి మెంబర్షిప్ చేపిస్తారు. అలా అని మనం బలవంతం చేయాల్సిన అవసరం లేదు. కానీ పదే పదే మనం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కస్టమర్స్ ఖచ్చితంగా అర్థం చేసుకొని తీసుకుంటారు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ స్టోర్, యావరేజ్ స్టోర్, వర్స్ట్ స్టోర్. నెక్స్ట్ కస్టమర్ మేనేజ్‌మెంట్‌లో బెస్ట్ స్టోర్ వాళ్ళు ఏం చేస్తారు? కస్టమర్ రాంగానే వాళ్ళని గుర్తుపట్టి, వాళ్ళతో మాట్లాడి, ఎక్కడుంటారో తెలుసుకొని, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అర్థం చేసుకొని, కొత్త కస్టమర్ అయితే వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకుంటారు. అంటే నేను మా బెస్ట్ స్టోర్స్‌లో నేను నిలబడుకున్నప్పుడు వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎంతమంది అని కూడా ఈ పర్సన్ చెప్పగలుగుతారు. అంత మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటారు. థట్ ఈస్ ద బెస్ట్ స్టోర్. యావరేజ్ స్టోర్స్ ఏంటి? వచ్చిన కస్టమర్‌కి సార్ మీకేం కావాలి చెప్పండి అనేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటారు. వర్స్ట్ స్టోర్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు వచ్చినప్పుడు మీకేం కావాలో తెచ్చుకోపోండి మేము బిల్ ఏస్తాము అన్నట్టు చెప్తారన్నమాట. సో, ఇటువంటి సర్వీస్‌లోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని స్టోర్స్ మంచి స్టోర్స్ పొటెన్షియల్ ఉన్న స్టోర్స్ కూడా స్లోగా సేల్ తగ్గిపోయినప్పుడు మన కంపెనీ టేక్ ఓవర్ చేసి రన్ చేశాం కొన్ని రోజులు. 3 మంత్స్‌లో సేల్ డబుల్ అయిపోయింది. అంటే 7,00,000లో ఉండే స్టోర్ 15,00,000 అయింది. జస్ట్ సర్విస్ డిఫరెన్స్ వల్ల. ఏమి చేంజ్ చేయలేదు. లొకేషన్ చేంజ్ చేయలేదు, ఆఫర్ చేంజ్ చేయలేదు. జస్ట్ ఉన్న పర్సన్ వచ్చిన కస్టమర్‌కి సర్విస్ ఏంటి, ఆఫర్ ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేసి అందించడం వల్ల వాళ్ళ ఆహ్, అటువంటి డిఫరెన్స్ సర్విస్‌లో ఉంది. థర్డ్ ఐటెమ్. మనం వచ్చిన స్టాక్‌ని ఆటోమేటిక్‌గా సర్ది పెట్టుకోవడము, స్టోర్‌లో అవైలబుల్‌గా పెట్టడము, పాత స్టాక్‌ని ముందుకు చేయడం, ఫ్రెష్ స్టాక్‌ని వెనక్కి పెట్టడం. ఈ విధంగా స్టోర్‌ని నీట్‌గా సర్ది మెయింటైన్ చేసుకోవడం. సెకండ్ మనం మంత్లీ ఆఫర్ స్లిప్స్ పంపిస్తాం. ఏ ప్రొడక్ట్ మీద ఎంత ఆఫర్ ఉందని. అది తీసుకెళ్ళి ప్రొడక్ట్ ముందర పెట్టడం. ఇది పెద్ద విషయం కాదు. కానీ దీన్ని కూడా డిసిప్లిన్‌గా మనం చేసుకుంటే మన స్టోర్ సేల్స్‌లో 10, 15, 20% డిఫరెన్స్ మనం క్లియర్‌గా చూడగలుగుతాం. అంటే స్టోర్ సర్ది పెట్టుకొని ఆఫర్స్ నీట్‌గా చూపించి కస్టమర్‌కి అందజేస్తే దట్ ఇట్‌సెల్ఫ్ ఇస్ 20%. అంటే ఒక 10,00,000 స్టోర్ మీద అడిషనల్ 2,00,000 సేల్ మనం ఎక్స్‌పెక్ట్ చేయగలం జస్ట్ స్టోర్ మెయింటెనెన్స్ వల్ల. థర్డ్ అదే నెక్స్ట్ ఐటెమ్ ఏంటంటే క్యాష్ మేనేజ్‌మెంట్. ఏ రోజు వచ్చిన అమౌంట్‌ని ఆ రోజే మనం తీసి బ్యాంక్‌లో వేసుకొని 2 డేస్‌కి ఒకసారి ట్రాన్స్‌ఫర్ చేసేస్తే మనకు ఇన్వెంటరీ లెవెల్స్ అనేవి క్లియర్‌గా మెయింటైన్ అవుతాయి. క్యాష్ మేనేజ్‌మెంట్ ఫెయిల్ అవ్వడం వల్లనే చాలా స్టోర్స్ మనయి ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది. బ్యాంక్‌లో వేయకుండా పక్కన పెట్టుకొని కొంతమంది పోగొట్టేసుకున్నారు. ఎవరో ఒకరు కొట్టేశారు. 2,00,000, 3,00,000 కొట్టేసిన సిట్యుయేషన్ జరిగాయి. స్టాఫ్ కొట్టేసిన సిట్యుయేషన్ జరిగాయి. వాళ్ళే ఏదో అవసరానికి వాడుకొని మళ్ళీ స్టోర్‌లో డబ్బులు తగ్గిపోవడము. ఇటువంటి చాలా కారణాల వల్ల స్టోర్స్ కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాయి. అలాంటి స్టోర్స్ మనం షట్ డౌన్ చేయాల్సొచ్చింది. తప్పలేదు. అంటే వాళ్ళు నష్టపోయారు. మంచి బిజినెస్‌ని పాడు చేసుకున్నారు. అంటే బంగారు గుడ్లు ఇచ్చే బాతుని చంపుకున్నటువంటి పరిస్థితి క్యాష్ మేనేజ్‌మెంట్ మిస్టేక్స్ చేయడం వల్ల జరిగింది. నెక్స్ట్ ఆర్డరింగ్. అంటే ఇప్పుడు మనము వీక్లీ 2 డెలివరీస్ మనం అందజేస్తున్నాము. అది టైంకి తీసుకోవడము, రిసీవ్ చేసుకోవడము, లోపల సర్ది పెట్టుకోవడం. చాలా సార్లు సార్ నేను ఈరోజు మార్నింగ్ అవైలబుల్ లేను. నాకు బండి నెక్స్ట్ వీక్ పంపించండి అంటారు. సో, బండి వదులుకోవడము, స్టాక్ మెయింటైన్ చేసుకోకపోవడం ఇవన్నీ ఇది అంటే ఇవి మనము మన చేజేతులారా పోగొట్టుకున్న దానికి అవకాశాలు ఉండే పరిస్థితులు ఇవన్నీ. సో, మన బెస్ట్ స్టోర్స్ టైమ్ టు టైమ్ మెయింటైన్ చేసుకుంటారు. ఏ రోజు ఓపెనింగ్ టైమ్, క్లోజింగ్ టైమ్ ఎప్పుడు మిస్ అవ్వరు. పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఏ రోజు క్లోజ్ చేయరు. సో, ఈ విధంగా స్టోర్ మెయింటెనెన్స్ అండ్ స్టోర్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాక్ మెయింటెనెన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ గ్రోత్ ప్లానింగ్. అంటే ఎవ్రీ మంత్ మన టీమ్‌తో మాట్లాడి, సార్ లాస్ట్ మంత్ ఇంత సేల్ జరిగింది. నెక్స్ట్ మంత్ సేల్ చేయడానికి ఏంటి? నేను ఏ ఆఫర్ రన్ చేస్తే బావుంటుంది? మీరు ఏం సపోర్ట్ చేస్తున్నారు? నాకు గ్రోత్ చేయాలనుంది. ఈ విధంగా ప్రతి ఒక్క మీటింగ్‌లో నాకు గ్రోత్ కావాలి అనే క్వెషన్‌తో మా టీమ్ వాళ్ళు మాట్లాడతారు. స్టోర్ పార్ట్నర్ మాట్లాడతారు. దానికి కావాల్సిన ప్లానింగ్ చేయడం, దానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవడం. అంటే ఇప్పుడు మార్కెటింగ్ మెటీరియల్ పంపిస్తాం. ఆ మెటీరియల్‌ని ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మన ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది పర్ఫెక్ట్‌గా జరిగిందా లేదా? సో, గ్రోత్‌కి కావాల్సిన యాక్టివిటీస్ అన్నిట్లో పర్ఫెక్ట్‌గా పార్టిసిపేట్ చేసి గ్రోత్‌కి ఫోకస్ చేస్తాను. సో, ఈ విధంగా మన బెస్ట్ స్టోర్స్, యావరేజ్ స్టోర్స్, పువర్ స్టోర్స్‌కి మధ్యలో మన టాప్ స్టోర్స్ 20,00,000 అబోవ్ చేస్తున్నాయి. యావరేజ్ స్టోర్స్ 10-12,00,000 చేస్తున్నాయి. బిలో యావరేజ్ స్టోర్స్ 5,00,000 చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మన ఆఫర్స్, బెనిఫిట్స్ సేమ్ అందజేస్తున్నాం. ఒకటే ఊర్లో 5,00,000, 20,00,000 చేస్తున్న స్టోర్స్ 2 ఉన్నాయి. మనం చేసిన దాంట్లో తేడా ఏం లేదు గానీ స్టోర్స్ మెయింటైన్ చేసుకొని స్టోర్స్ రన్ చేసిన ప్రాసెస్‌లోనే అంత డిఫరెన్స్ ఉంది. సో, మేము చెప్పేదేంటంటే వీటన్నిటికి మీరు పర్ఫెక్ట్‌గా రన్ చేసుకుంటూ అట్‌లీస్ట్ 10,00,000 నెక్స్ట్ 6 మంత్స్‌లోనే నేను కొడతాను అని అనుకున్న వాళ్ళే సూపర్ కేర్‌లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఏదో మెల్లి మెల్లిగా చేసుకుంటాము అంటే అది మాకు బెనిఫిట్ లేదు, మీకు బెనిఫిట్ లేదు. దానివల్ల ఎవ్వరికీ లాభం లేదు. ఆ స్టోర్ పెట్టడంలో సెన్స్ లేదండి. సో,
మినిమం 10 లాక్స్ నేను చేస్తాను, నాకు గ్రోత్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే మనం ఈ బిజినెస్ లోకి అడుగు పెడితే అందరూ హ్యాపీ అవుతారు. నెక్స్ట్ రిస్క్స్ ఏంటి అంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడిన దానికి ఆపోజిట్ అనమాట. ఏ విషయాలు చేస్తే మన స్టోర్స్ నష్టపోతున్నాయి, సర్వీస్ ఇష్యూస్ వల్ల చాలా మటుకు స్టోర్స్ బిలో యావరేజ్ ఉండిపోతున్నాయి. అంటే మనము మన స్టోర్స్ పెట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తామంటే మీరు వెళ్ళి అందరినీ కలవండి, మీ ఏరియాలో ఉండే స్టోర్స్ చూడండి అని. సో ఆ విజిట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను ఇంటర్వ్యూలో. సో ఏం సార్ మీరు స్టోర్స్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అంటే వాళ్ళే చెప్తారు, సార్ నేను మన ఏరియాలో 3 స్టోర్లకు వెళ్ళాను, ఈ 2 స్టోర్లు సర్వీస్ బాగుంది, మేము వెళ్ళగానే పలకరించారు, మాట్లాడారు, మాకు ఆఫర్స్ అని చెప్పారు. ఈ మూడో స్టోర్లో మాత్రం వాళ్ళ పని అసలు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని, వాళ్ళు వెళ్ళి తెచ్చుకోపో అని అన్నారు. సో అటువంటి స్టోర్స్ క్లియర్ గా కనపడతాయి. వాళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదు, కస్టమర్స్ ని పట్టించుకోవట్లేదు, బయట కూర్చొని ఉండడము లేదా కూర్చొని వీడియో చూసుకుంటూ ఉండడం, ఇటువంటి సర్వీస్ ఇస్తే మాత్రం స్టోర్ ఖచ్చితంగా రన్ అవ్వదు. మేము అటువంటి స్టోర్స్ ఎక్కడెక్కడ ఉంటే వాటిని క్లోజర్ కి తీసుకెళ్ళిపోతాం, వార్నింగ్ ఇస్తాం, తర్వాత క్లోజర్ కి వెళ్ళిపోతాం లేదా రీప్లేస్ చేసేస్తాం. ఎందుకంటే అటువంటి సర్వీస్ ఇస్తే మన బ్రాండ్ కి, మన స్టోర్ కి, మన ఫ్రాంచైజీకి ఎవ్వరికి కూడా లాభం లేదు. సో పర్ఫెక్ట్ సర్వీస్ అనేది మనం అందచేయాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకోవాలి, క్యాష్ మెయింటైన్ చేసుకోవాలి, మిస్యూజ్ చేయకూడదు. తర్వాత స్టోర్ మెయింటెనెన్స్ టైం టు టైం ఓపెన్ చేయాలి. మన నెట్వర్క్ లోనే కొంతమంది వారానికి 2 సార్లు ఓపెన్ చేయకుండా ఉన్నారు. అటువంటి స్టోర్స్ మనం క్లోజర్ కి తీసుకెళ్ళిపోతున్నాం. సో అలా మెయింటైన్ చేసుకుంటే కస్టమర్స్ రారు కదండి. అది ఆ మాత్రం కూడా అర్థం చేసుకోవట్లేదు. అంటే కమిట్మెంట్ లేకుండా స్టోర్స్ రన్ చేస్తున్న వాళ్ళు స్టోర్స్ సక్సెస్ఫుల్ అవ్వవు. తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండి కూడా ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వని అవకాశాలు ఉంటాయి. అది చాలా అరుదుగా ఉంటాయి. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే క్యాచ్‌మెంట్ లో పొటెన్షియల్ లేనప్పుడు. ఈ మిస్టేక్స్ కూడా మనం చేయకూడదు. అంటే ఇప్పుడు ఊర్లో రెంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అనేసి ఊరవతల వెళ్ళిపోయి పెట్టుకుంటాం. చిన్న ఊరండి అది. 25,000, 30,000 జనాభా ఉండే ఊర్లో మనం ఊరు దాటి వెళ్ళిపోయి సార్ మాకు ఓన్ ప్రాపర్టీ ఉంది లేదా తెలిసినోళ్ళది ఉంది అని పెట్టుకొని అక్కడ అసలు కస్టమర్సే రావట్లేదు, వాకిన్స్ లేవు. అటువంటి ప్లేసెస్‌లో మనం స్టోర్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు. సో అదొక ప్రాబ్లమ్. సెకండ్ అదే ఇందులోనే రాంగ్ లొకేషన్ ఏంటంటే మనము ఆహ్, ఓవర్‌గా కాంపిటీషన్ ఉండే ఏరియాలో లేదా అస్సలు జనాభా లేని ఏరియాలో ఏది పెట్టుకున్నా కూడా ఇది ఒక రాంగ్ లొకేషన్ అవుతుంది. సో ఇటువంటి కేసెస్‌లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ 3 మంత్స్ లోనే మెజర్ చేసి మన స్టోర్ ఒకవేళ రన్ అవ్వట్లేదు అంటే సార్ మీరు దీన్ని కరెక్షన్ చేసుకోండి, మనం కొత్త స్టోర్‌కి వెళ్దాము, కొత్త లొకేషన్ వెళ్దాం. ఇలాంటివి చాలా కేసెస్ మనం రీసెంట్ గానే అంటే ఎప్పుడెప్పుడు జరుగుతుందో మనం వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళతో పాటు కలిసి మేము కూడా స్టోర్ వెతికి రీలొకేట్ చేస్తాము. రీసెంట్ గానే ఒక స్టోర్ జరిగింది. నేను పేరు చెప్పను. కానీ వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్ లోనే అబ్జర్వ్ చేశారు. 5 లాక్స్ కంటే బిలోనే ఉందనేసి. వాళ్ళు లాస్ట్ మంత్ ట్రాన్సిషన్ చేసుకున్న లొకేషన్ ఆల్రెడీ 8 లాక్స్ క్రాస్ అయిపోయింది ఈ మంత్‌లో. సో అటువంటి స్టెప్స్ మనం ఫాస్ట్‌గా తీసుకోవాలి గ్రోత్‌కి. ఎందుకంటే 8 లాక్స్ బిలో స్టోర్ ఉంటే అది ఫ్రాంచైజీకి వర్కౌట్ అవ్వదు, కస్టమర్‌కి వర్కౌట్ అవ్వదు, సూపర్ కేక్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మేమిచ్చే సర్వీస్‌కి, మేము పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కి 8 లాక్స్ బిలో ఉంటే స్టోర్ మాకు చాలా ఖర్చు అవుతుంది. ఫ్రాంచైజీకి కూడా దానివల్ల లాభం ఉంటది కాబట్టి 8 లాక్స్ బిలో స్టోర్ ఉంటే మాత్రం దానికి పెనాల్టీస్, దానికి కాస్ట్ అండ్ స్టోర్ క్లోజర్ కూడా జరుగుతుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఎవరైనా రావాలి. నెక్స్ట్ ఒకవేళ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా లొకేషన్ మార్చలేకపోయాము లేదా స్టోర్ వాళ్ళు ఆపరేట్ చేయట్లేదు అన్నప్పుడు మేము ఎగ్జిట్ ఇచ్చేస్తాము. అండ్ ఎగ్జిట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నష్టపోకుండా మేము సపోర్ట్ చేస్తాము. ఏ విధంగా అంటే ఇన్వెంటరీ మొత్తం తీసుకోబడుతుంది. బైబ్యాక్ చేస్తాము ఎట్ ఫుల్ ప్రైస్. అంటే ఇటువంటి బెనిఫిట్స్ ఇంకెవరు కూడా ఇవ్వరండి. మీకు ఇచ్చిన ఇన్వెంటరీని మేమిచ్చిన ప్రైస్‌కే రిటర్న్ తీసుకుంటాము. దానికి ఇబ్బంది ఏం లేదు. డ్యామేజ్ అవ్వని ఇన్వెంటరీని ఎక్స్‌పైర్ అవ్వని అంటే ఎక్స్‌పైరీ కూడా వితిన్ అవర్ నార్మ్స్ లో ఉన్న ఇన్వెంటరీని మేము తీసుకుంటాము. ఆ ఇన్వెంటరీ మొత్తానికి మేము ఎగ్జిట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అంటే ర్యాక్స్, ఇటువంటి ఫ్రిడ్జ్‌లు అవన్నీ మావే కాబట్టి మేము తీసుకెళ్ళిపోతాము. ర్యాక్స్ ఇటువంటివి కూడా ఆ ఏరియాలోనే ఇంకో స్టోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి వాళ్ళ ద్వారా మీకు రీసేల్ చేసే అవకాశం వస్తుంది. సో ఈ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి మాతో పాటు పర్ఫెక్ట్‌గా వర్క్ చేసి కష్టపడి చేసిన తర్వాత కూడా ఒకవేళ సక్సెస్ అవ్వని కేసెస్‌లలో మీరు నష్టపోకుండానే మేము సపోర్ట్ చేస్తాం. సో వీటన్నిటితో పాటు అడిషనల్ గా ఇప్పుడు మన కొన్ని టాప్ స్టోర్స్ బాగా బెనిఫిట్ పొందుతున్న ఆఫరింగ్ ఏంటంటే ఈ కామర్స్. ఈ కామర్స్ ఏంటంటే మన స్టోర్ లో మనం 2000 ఐటమ్స్ పెట్టుకోగలం. కానీ దానికి అడిషనల్ గా 10,000 ఐటమ్స్ కూడా మనము యాప్ లో అంటే కుక్కర్లు, కడాయిలు, కిచెన్ ఐటమ్స్, తర్వాత బెడ్ షీట్లు, బట్టలు ఇవన్నీ కూడా మన యాప్‌లో ఉంటాయి.
ఎవరైనా కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం చెప్పొచ్చు సార్ యాప్లో ఆర్డర్ పెట్టుకోండి, స్టోర్ డెలివరీ అయిపోతుంది, మీకు 2 డేస్ తర్వాత రిసీవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన స్టోర్లో పెట్టని ఐటమ్స్ కూడా మన యాప్ ద్వారా ఆర్డర్ పెట్టించి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, స్పేస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మీరు ఎడిషనల్ మార్జిన్ అర్న్ చేసుకోవడానికి అవకాశం కంపెనీ కల్పిస్తుంది. కస్టమర్కి కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే బెటర్ ప్రైజెస్లో మన ఈ ఆఫర్స్ అన్ని అందజేస్తాం. సో ఇది కూడా ఒక మంచి అవకాశం అండి. సో ఇదండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద పేషెంట్గా మీరందరూ లాస్ట్ 1 అవర్గా నేను చెప్తున్నవన్నీ విన్నారు. ఇప్పుడు మనము ఎవరెవరి క్వశ్చన్స్ ఉన్నాయో అవి తీసుకుందామండి. సో ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకుని మాట్లాడదాము. అండ్ ఎవరెవరికి క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ నేను ట్యాగ్ చేస్తాను. మీరు కావాల్సిన విధంగా మీరు మాట్లాడగలరు. అండ్ యూట్యూబ్లో ఉన్న వాళ్ళు మీ క్వశ్చన్స్ చాట్తో టైప్ చేయండి. మా టీం నాకు షేర్ చేసి నేను ఆన్సర్ చేస్తాను. అండ్ జూమ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాట్ చేయండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను అండ్ మీకు మాట్లాడడానికి అవకాశం కూడా ఇస్తాను. నేను జస్ట్ 1 మినిట్లో వస్తానండి. అంతలోపు మీరు క్వశ్చన్స్ టైప్ చేయగలరు. ಹಲೋ ಜಯನಂದಿನಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఎవరెవరికి క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ అనేది కనబడుతుంది కింద, రైజ్ హ్యాండ్ అనేసి అది కూడా చేయొచ్చు. తర్వాత మన చాట్ లో కూడా టైప్ చేయొచ్చండి. నేను జస్ట్ 1 మినిట్ టైం తీసుకుంటాను, మీరందరు క్వశ్చన్స్ రైజ్ చేయండి. సో నేను జస్ట్ ఇందులో ఉన్న క్వశ్చన్స్ అని చూస్తున్నానండి. సో ఇందులో విజయ్ ప్రకాష్ గారు అడిగింది ఏంటంటే, సూపర్ మార్కెట్స్ మెంబర్షిప్కి చార్జెస్ కలెక్ట్ చేయరు, మనం ఎందుకు చేస్తున్నాం? నేను దీని గురించే మాట్లాడాను మధ్యలో, బట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్
చాలా అగ్రెసివ్ బెనిఫిట్స్ అండి. అంటే మామూలుగా 1% బెనిఫిట్స్ ఇవ్వడానికి మెంబర్‌షిప్ కలెక్ట్ చేయరు. మేము కూడా ఇచ్చేవాళ్ళం. అండ్ ఆహ్, ఆ మెంబర్‌షిప్ కూడా ఉంటుంది. బట్ దానికి ఓన్లీ 1% క్యాష్ బ్యాక్ ఉంటుంది. బట్ మనం ఇస్తున్న 10% క్యాష్ బ్యాక్‌కి మనము కలెక్ట్ చేసే మెంబర్‌షిప్ వల్లనే కమిట్మెంట్ వస్తుంది. ఎందుకంటే అంత బెనిఫిట్ ఇచ్చి కూడా మన కమిట్మెంట్ రాకపోతే ఇట్ డస్ నాట్ వర్క్ ఔట్ యాస్ ఎ బిజినెస్ మోడల్. సో ఇట్స్ ఎ బిజినెస్ మోడల్ చాయిస్ అండి. మెంబర్‌షిప్‌కి మనము పెట్టాలా వద్దా అనేది. ఈ రోజుల్లో మీరు చూసుకుంటే బెస్ట్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేస్తారు యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడే దాని మీద కమిట్మెంట్ ఉంటుంది. అప్పుడే బెస్ట్ బెనిఫిట్స్ వస్తాయి. ఏమి త్యాగ చేసుకోకుండా ఇచ్చేవాళ్ళు అదేదో ఏదో ఉంది లేదు అన్నట్టు బెనిఫిట్స్ ఉంటాయి కానీ బెస్ట్ బెనిఫిట్స్ అనేవి మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌తోనే ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో రూపాయి పావలా ఇస్తున్నారు కాబట్టి దానికి వాళ్ళేం చార్జ్ చేయట్లేదు. బట్ మనము ప్రతి 100కి ₹10 ఇస్తున్నాం కాబట్టి వి హావ్ డిసైడెడ్ టు టేక్ అ మెంబర్‌షిప్ ఫీస్ అండ్ గివ్ ద బెస్ట్ బెనిఫిట్స్ టు ద కమిటెడ్ మెంబర్స్. సో దట్ ఈస్ ద చాయిస్. తర్వాత మీరు ఏ విధంగా సేల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు అనేసి రామ్ కుమార్ గారు అడిగారు. యూట్యూబ్ నుంచి. ఓకే. సో, మనం ఏ విధంగా సేల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఆన్‌లైన్ ట్రైనింగ్. మనము పెట్టుకున్న కంటెంట్ మొత్తం కూడా ఒక ఆన్‌లైన్ మాడ్యూల్‌గా తయారు చేసి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంటే దాంట్లో మనం ఒక రీటైల్ ఎక్స్‌పర్ట్ ప్లస్ మేము కూడా తయారు చేసిన కొన్ని వీడియోస్‌తో మీకు ఏ విధంగా సర్విస్ ఇవ్వాలి, ఏ విధంగా కస్టమర్‌తో మాట్లాడాలి, ఏ విధంగా మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ సెర్చ్ చేయాలి, ఇవన్నీ కూడా మనము వీడియోస్ తయారు చేసి పెట్టాము. ఆ వీడియోస్ అన్నీ కూడా వరుసగా మీరు చూడొచ్చు మీ టైం ఉన్నప్పుడు. తర్వాత సెకండ్ ఏంటంటే ఆన్ ద స్టోర్ అంటే ఇప్పుడు మీ ఏరియాలో నియర్ బై ఉండి మంచిగా నడుపుతున్న స్టోర్ లేదా మా కంపెనీ స్టోర్‌లో మీకు ఒక 2 డేస్ మిమ్మల్ని పిలిచి అక్కడ మీరు ఉండి అన్ని ప్రాసెసెస్‌లలో మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. కస్టమర్‌కి ఎలాగా, మెంబర్‌షిప్ ఎలాగా ఇవన్నీ అనేసి. తర్వాత మీ స్టోర్ లాంచ్ అయిన తర్వాత కూడా మేము సపోర్ట్ చేస్తూ మా టీమ్ ఒక 2 డేస్ మీతో పాటు ఉండి ముందు ఒక 1, 2 డేస్ ట్రైన్ చేసి తర్వాత ఒక 1, 2 డేస్ అవసరం ప్రకారంగా మీకు ట్రైన్ చేసుకుంటూ ఆ స్టోర్‌ని ఎలా నడిపించాలి అనేది చేస్తాం. తర్వాత కూడా మా టీమ్ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. మా ఏరియా మేనేజర్స్, ఏరియా సేల్స్ మేనేజర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉండి మీకు సపోర్ట్ చేస్తుంటారు. సో దట్ ఈస్. సో ఇందులో వెంకట్ ఉదయగిరి గారు ఒక క్వెషన్ అడిగారు. ఫ్రాంచైజీ తీసుకున్నా ఓన్లీ స్టాక్ పర్చేస్ చేయొచ్చా? సో ఓన్లీ స్టాక్ పర్చేస్ చేయడానికి ఇప్పటికైతే మన దగ్గర మోడల్ లేదండి. ఎందుకంటే మనము కస్టమర్‌కి ఇచ్చే ఆఫర్స్ ఇవన్నీ లేకుండా ఉంటే జస్ట్ స్టాక్ పర్చేస్ చేసుకుంటే మీకు కూడా బెనిఫిట్ ఉండదు. మాకు కూడా అంటే అదొక హోల్‌సేల్ బిజినెస్ లాగా ఉంటుంది. అదైతే మనం చేయటం లేదు ఇప్పుడు. అండ్ దానికి ఆహ్, ఆహ్, అంటే ఆ మోడల్ మీరు సూపర్ కేతో చేయడంలో పెద్ద బెనిఫిట్ లేదు. ఎందుకంటే అది మీరు ఎవరి దగ్గరైనా కొనుక్కోవచ్చు. మా దగ్గర తీసుకోవడానికి ఏం లాభం లేదు. ఎందుకంటే మేము సప్లై చేయడానికి మేము ఆహ్, ఓన్లీ మన స్టోర్స్‌లో ఫోకస్ చేస్తాము. అన్ని ఆఫర్స్ రన్ చేస్తాము. కస్టమర్‌కి బెనిఫిట్స్ ఇస్తాము. తర్వాత ఫ్రాంచైజీకి కూడా మనం ఇచ్చే మార్జిన్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఈ బెనిఫిట్స్ ఏమన్నీ లేకుండా జస్ట్ స్టాక్ చేస్తే దాని రీజన్ ఏంటో ఆహ్, మీరు ఆలోచించి చెప్పండి. బట్ దాని వల్ల పెద్ద బెనిఫిట్ మీకు ఉండదు అని నేను అనుకుంటున్నాను. స్టార్టప్ అమౌంట్ చెప్పండి. కొత్తగా స్టార్ట్ చేస్తాను. సో మీరు ఇది శ్రీవాస్ ఒకసారి ఆహ్, ఒక్క నిమిషం. శ్రీవాస్ గారు నేను మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తాను. మీ క్వెషన్ ఏంటో అడగండి. శ్రీవాస్ గారు మీ క్వెషన్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు అన్‌మ్యూట్ చేసుకొని. మీరు స్టార్టప్ అమౌంట్ చెప్పండి అన్నారు. ఆహ్, నేను ఒకవేళ మీరు మాట్లాడగలిగితే నేను ఇంకా క్లియర్‌గా ఆన్సర్ చేయగలను. అదర్‌వైజ్ నేను మీరు ఇచ్చిన క్వెషన్‌తోనే ఆన్సర్ చేస్తాను. ఓకే. హాస్పిటల్. సరేనండి. సో, స్టార్టప్ అమౌంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కావాలంటే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్వెంటరీ అంటే మన స్టోర్‌లో పెట్టే స్టాక్‌కి ఆల్‌మోస్ట్ ₹8,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సుంటుంది. అండ్ ఆ ఇన్వెస్ట్‌మెంట్ మీ స్టోర్‌లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. సో, అది ఎక్కడికెళ్ళిపోయేది కాదు. తర్వాత 3-4 లక్షలు మీరు స్టోర్‌కి రెడీ చేసుకునే ర్యాక్స్ వాటన్నిటికి పెట్టే పెట్టుబడి. ఇంకా దానికి అడిషనల్‌గా ఏదైనా
మన స్టోర్ రెడీ చేసుకోవడానికి, డిపాజిట్ ఇవ్వడానికి ఉంటే అది ఉంటుంది తప్ప, ఈ రెండే మీకు మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్. అప్రాక్సిమేట్‌గా 12,00,000 to 13,00,000 రూపీస్ లోపల మీకు ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సూపర్ మార్కెట్ రెడీ అయిపోతుంది. దాని తర్వాత నుంచి మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండి. తర్వాత వెంకట్ ఉదయగిరి గారు ఏమంటున్నారంటే, ఆల్రెడీ నాకు షాప్ ఉంది, మళ్ళీ ఇన్వెంటరీ అమౌంట్ పెట్టలేకపోతున్నారు అంటున్నారు. సో అలాంటి కేసులో ప్రెజెంట్ అయితే మనకు అవకాశం లేదండి. ఒకవేళ మీరు ఏదైనా కొత్త స్టోర్ పెట్టుకుని దాన్ని గ్రో చేయాలి అండ్ దాంట్లో సూపర్ కేతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే మేము సపోర్ట్ చేయగలం. కానీ ఎగ్జిస్టింగ్ స్టోర్‌కి కొంత ఇన్వెంటరీ సప్లై చేసే బిజినెస్ మోడల్‌లో మనం లేమండి. ఎనీవన్ ఎల్స్ అండి? ఇంకా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా రఘు? ఎవరన్నా ఆహ్, యూట్యూబ్ క్వెషన్ చెప్తావా? ఇక్కడ పేస్ట్ చెయ్యి. నేను మాట్లాడతాను. శ్రవణ్. శ్రవణ్ మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు కావాలంటే. శ్రవణ్ గారు, నేను మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ పెట్టేసాను. మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎందుకంటే మీరు జస్ట్ హౌ ఈస్ స్టాక్ రెన్యూడ్ అండ్ కమిషన్ అని అన్నారు కదా! దీని గురించి మీరు మాట్లాడండి. నమస్తే. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రవణ్ గారు? నేను కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. భాగ్యనగర్. ఎక్కడండి? భాగ్యనగర్ సార్. భాగ్యనగర్. భాగ్యనగర్. ఓకే. మీరు ప్రెజెంట్ ఏం చేస్తుంటారు శ్రవణ్ గారు? సార్ నేను ఇంతకుముందు టాటాలో రీజనల్ మేనేజర్‌గా పనిచేశాను. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను. ఓకే. గాట్ ఇట్. అండర్‌స్టూడ్ అండి. సార్ ఇప్పుడు సో మనకు కమిషన్ అనేది ఎట్లా సార్ ఇది? అంటే మనకు 8,00,000 వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది కదా! దీంట్లోనే రొటేషన్ అవుతుంటుంది. అవునండి. సో అంటే జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టోర్ పెట్టేటప్పుడు అందులో 8,00,000 రూపీస్ వేస్తారు. 8,00,000 రూపీస్‌కి వర్త్ ఇన్వెంటరీ మీ స్టోర్‌లో పెట్టబడుతుంది. హ్మ్. దాని తర్వాత అది ఎంత సేల్ జరుగుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 50,000 జరుగుతుందనుకోండి సేల్. హ్మ్. 3 డేస్ అయ్యేటప్పటికి 1,50,000 సేల్ అవుతుంది. హ్మ్. ఓకే. ఆ అమౌంట్‌ని మళ్ళీ మనం డిపాజిట్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ 2 డేస్, 3 డేస్‌కి ఒకసారి డెలివరీ ఉంటుంది. సో నెక్స్ట్ డెలివరీ కల్లా ఈ అమౌంట్ అంతా మనం డిపాజిట్ చేసేస్తే ఆ స్టాక్ అంతా మళ్ళీ వస్తుంది. ఓకే. ఈ విధంగా ఎవ్రీ 2 డేస్, 3 డేస్‌కి డెలివరీ టైమ్ వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ అయిపోయిన ఇన్వెంటరీని మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఫిల్ చేయలేదనుకోండి, స్టోర్ ఖాళీ అయిపోతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చే కస్టమర్స్‌కి మనం స్టాక్ అవైలబుల్ చేయలేం. సో ఆ విధంగా ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి మనం స్టాక్ డెలివరీ చేసుకుంటూ ఉంటాము. ఇలా ఆల్మోస్ట్ 8-10 డెలివరీస్ పర్ మంత్ జరుగుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మంత్ ఎండ్‌కి మనం ఏం చేస్తామంటే, ఈ మంత్‌లో జరిగిన బిజినెస్ మొత్తంకి మీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయనేది మేము మీకు అంటే డైలీ మీకు కనపడుతూ ఉంటుంది. అంటే ఈరోజు ఎంత మార్జిన్, ఈరోజు ఎంత మార్జిన్, ఈరోజు ఎంత మార్జిన్ అని మంత్ ఎండ్‌కి ఆ మార్జిన్ అనేది రిలీజ్ చేయబడుతుంది. సో ఆ అమౌంట్ మీకు అడిషనల్‌గా యాడ్ చేస్తాం మేము వాలెట్‌లో. ఆ అమౌంట్‌ని మీరు క్యాష్ రూపంలో పక్కన పెట్టుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీకు కమిషన్ అనేది కనపడుతుంది. క్లియర్‌గా ఎర్న్ చేయబడుతుంది కూడా. సో దట్ ఈస్ ద ప్రాసెస్ అండి. ఓకే సార్. థాంక్ యూ. ఓకే. అండ్ యూట్యూబ్‌లో రామ్ కుమార్ రెడ్డి ఏమడుగుతున్నారు అంటే, మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ సేల్స్ పర్సన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా ఇనీషియల్ డేస్‌లో అని అడుగుతున్నారు. సో, ఎక్స్‌పీరియన్స్ సేల్స్ పర్సన్‌ని ప్రొవైడ్ చేయడం అంటే ఇది ప్రతి ప్లేస్‌లో పాసిబుల్ అవ్వదండి. మేమేం రికమెండ్ చేస్తామంటే, మీరు మీ ఊర్లో ఎందుకంటే ఆహ్, మనం ఆపరేట్ చేస్తున్న ఎవ్రీ టౌన్‌లో మనకు పర్సన్ అవైలబుల్ ఉంటారో లేదో మనం చెప్పలేము. అండ్ మనం రికమెండ్ చేసేదేంటంటే, మా టీమ్ మీకు సపోర్ట్ చేస్తారు. మీరు మా టీమ్ కలిసి ఒక పర్సన్‌ని హైర్ చేసుకోండి. ఆ పర్సన్‌కి మనము కలిసి ట్రైనింగ్ చేద్దాము, మెయింటైన్ చేద్దాం, చేసుకోవచ్చు. బట్ ప్రతి కేస్‌లో ఎక్స్‌పీరియన్స్‌డ్ సేల్స్ పర్సన్‌ని మనం ప్రొవైడ్ చేయగలుగుతామా లేదా అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ హౌ టు వర్క్ అని ఆనంద్ గారు అడిగారు యూట్యూబ్ నుంచి. సో ఇన్సెంటివ్స్ ఎలా వర్కౌట్ అవుతాయంటే అండి, ఇందులో మనము ప్రతి ఒక్క మంత్ అంటే కొన్ని రెగ్యులర్‌గా రన్నింగ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే మీరు 8,00,000 అండ్ అబోవ్ సేల్ చేస్తే ఇంత, 10,00,000 అండ్ అబోవ్ సేల్ చేస్తే ఇంత, 12,00,000 అండ్ అబోవ్ సేల్ చేస్తే ఇంత అని కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి. అది ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. అడిషనల్‌గా ఏంటంటే
మనము ప్రతి మంత్ కొన్ని ప్రొడక్ట్స్ మీద ఇన్సెంటివ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఒక 3 బ్రాండ్స్ కలిసి ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు. ఈ మంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిసెంబర్‌లో చూసుకుంటే జీఆర్‌బీ వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తున్నారు. మా జీఆర్‌బీ గులాబ్ జామున్ సేల్ చేసి ఇన్ని ప్యాకెట్స్ సేల్ చేస్తే మీకు 3000 రూపీస్ వస్తుంది, 4000 రూపీస్ వస్తుంది. ఆ విధంగా. సో, ప్రతి మంత్ డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద కాంటెస్ట్ ఉంటుంది. అంటే ఈ మంత్‌లో మీరు 500 మందికి ఈ ప్రోడక్ట్ అమ్మితే మీకు 10,000 రూపాయలు వస్తుంది. ఈ మంత్‌లో మీరు 100 మందికి ఈ ప్రోడక్ట్ అమ్మితే మీకు 5,000 రూపాయలు. అటువంటి కాంటెస్ట్‌లన్నీ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఇన్సెంటివ్ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంత్ స్టార్టింగ్‌లో మా టీమ్ మీకు షేర్ చేస్తారు. ప్లస్ మీ యాప్‌లో కూడా చూసుకోవచ్చు. సో, అవన్నీ మనము కరెక్ట్‌గా చేసుకోగలిగితే 15,000-20,000 రూపీస్ పర్ మంత్ ఇన్సెంటివ్స్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇంకెవరైనా క్వెషన్స్ ఉన్నాయండి? నేను ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేస్తాను. ఇంకెవరికైనా క్వెషన్స్ ఉంటే మాట్లాడడానికి నేను అన్‌మ్యూట్ చేయగలను. లేదా మీరు చాట్‌లో పెడితే నేను క్వెషన్స్ ఆన్సర్ చేయగలను. మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ మెసేజ్ చేయండి. నేను అన్‌మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. హలో నీరజ్ గారు. సద్గుణ్ అండి ఇక్కడ. ఎవరండి? సద్గుణ్ అండి. ఇందాక శ్రవణ్ గారు మాట్లాడారు కదా! ఆయన తమ్ముడినండి. ఓకే. చెప్పండి. సార్ ఇప్పుడు మాకు ఇన్వెంటరీ అన్నారు కదా మీరు. అంటే అవునండి. ఇప్పుడు 8 లాక్స్ ఇన్వెంటరీ చేస్తే ఇన్వెంటరీ పెడితే ఆ ఇన్వెంటరీ మళ్ళా మనం అయిపోగానే మళ్ళా మీకు బ్యాంక్‌లో వేస్తే మళ్ళా ఇన్వెంటరీ ఇస్తాను అంటున్నారు. అవునండి. ఇప్పుడు మాకు మా ఎర్నింగ్స్ ఎలా ఉంటాయండి? అంటే మాకు ఎర్నింగ్స్ ఎలా అండి? ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులని మేము బ్యాంక్‌లో వేసేస్తే అది కరెక్ట్. మీకు వెళ్ళిపోతుంది కదా! అవునండి. మాకు ఎర్నింగ్స్ కావాలి కదండీ! అది ఎలా అండి? యెస్. అదే చెప్పానండి. నేను మంత్ ఎండ్‌కి ఒక్కసారిగా అంటే యాక్చువల్లీ ఐల్ జస్ట్ షో యూ ద స్క్రీన్ షాట్ చూపిస్తాను. మీకు కనపడుతుంది గదా ఇప్పుడు? ఆ! సో, ఇక్కడ ఈ మంత్ ఎండ్‌కి ఇప్పుడు సెప్టెంబర్ 2025ది ఈ స్టోర్ యొక్క ఎర్నింగ్ ఓకే. సార్ ఇది కొంచెం జూమ్ చేయండి. కనిపించట్లేదు. ఇది చిన్నగా జూమ్ చేయడానికి అవకాశం లేదండి. నేను మా ఏరియా మేనేజర్ మాట్లాడినప్పుడు మీకు చూపిస్తారు. ఎందుకంటే ఈ ప్రెజెంటేషన్‌లో నాకు జూమ్ చేయడానికి అవకాశం దొరకట్లేదు. సో, ఓకే. ఇందులో చూస్తే ఎలా ఉంటుందంటే మంత్ ఎండ్‌కి మొత్తం కాలిక్యులేషన్ చేసి మీకు ఈ మంత్‌లో ఇంత ఎర్నింగ్ వచ్చింది అనేసి ఒక యాప్‌లోనే మీకు కనపడుతుంది. ఆ అమౌంట్ మీ దాంట్లో యాడ్ చేయబడుతుందన్నమాట. సో, ఇది ఏ రోజుకి ఆ రోజు ఎర్నింగ్ అనేది మనము చూపిస్తాం మీకు కనపడుతుంది కానీ మంత్ ఎండ్‌కి ఒక్కసారిగా మీకు ఆ ఎర్నింగ్ అంతా మీ చేతిలో పడుతుంది. అంటే అది ఈ కేస్‌లో ఆల్‌మోస్ట్ 85,000, 86,000 రూపీస్ వాళ్ళకు ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది మనకు షేర్ చేశారు. సార్ నేను ఏ రోజుకి ఆ రోజైతే నాకు ఖర్చులయిపోతాయి, ఇబ్బంది పడతాను. నాకు మంత్ ఎండ్‌కి ఒకసారిగా వస్తే నాకు క్లియర్‌గా కనపడుతుంది ఎంత అమౌంట్ ఉంది, ఏంటి అనేది. దాంతోనే నేను నా రెంటు, ఖర్చులన్నీ తీసుకున్న తర్వాత నా మిగిలే అమౌంట్ మిగులుతుంది. సో, ఈ విధంగా మనము బిజినెస్ స్టార్టింగ్ నుంచి కూడా మంత్ ఎండ్‌కి మార్జిన్స్ రిలీజ్ చేసే ఒక మోడల్‌లో ఆపరేట్ చేస్తున్నాం. సో, మంత్ ఎండ్‌కి మార్జిన్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది. ఆ అమౌంట్ అంతా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు అంటున్నది ఏందంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ 13 లాక్స్ జనరేట్ అయింది. అది మీకు పంపించేసారు కదా! ఇన్ స్టోర్ రెవెన్యూ అని ఉంది కదండీ! అది వచ్చేసి 12,90,000 సంథింగ్ ఉంది కదా! అది సో, యెస్. ఆల్‌మోస్ట్ 13 లాక్స్. యెస్. సో, ఇక్కడ 13 లాక్స్ మేము మీకు రెవెన్యూ చేసి పెడితే మీరు మాకిచ్చే మార్జిన్ ఎంత? 86,000. యెస్. అవునండి. అవునా? ఓకేనండి. సో, ఇది మేము ఎప్పుడైనా చేయొచ్చు. అంటే మన స్టోర్ వాకిన్స్ ప్రకారం ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మేము డేలో వన్ డేలోనే మేము 12 లాక్స్ చేసాము అంటే, ఆ డేకి మాకు 86,000 వచ్చినట్టు. అంతేనా? అవునండి. దీంట్లో మళ్ళా ఏమన్నా కటింగ్స్ లాంటివి ఏమన్నా పెడతారా? అలాంటివి ఏం లేవండి. ఓకే. మరి అక్కడ ఏదో మెన్షన్ చేశారు కదండీ! మార్జిన్ 7.26% సంథింగ్ ఏదో మెన్షన్ చేశారు. అదంతా జస్ట్ కాలిక్యులేషన్ అండి. మీకు ఈ అమౌంట్ ఎవరైనా పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసుకోవాలంటే ఉన్నదానికి. ఇందులో మొత్తం యాడ్ చేసేదే పైనుంచి. ఓకే. ఓకేనండి. మళ్ళా ఇక్కడ ఇంకో క్వెషన్ ఏంటంటే, ఒకవేళ మాకు ఫుడ్ ఫాలే లేకపోతే హ్మ్. అప్పుడేంటి పరిస్థితి? మీరు ఇందాక ఒకటే అండి చెప్పారు. ఫస్ట్ కాకపోతే మళ్ళా ఇంకోసారి. మనం స్టోర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు ఫస్ట్. లొకేషన్ సెలక్షన్ బావుండాలి. ఓకే. అవును.
తర్వాత కూడా ఇప్పుడు మనం ఇన్ని ఆఫర్స్ పెట్టి అంటే ఎవరు ఇవ్వనటువంటి ఆఫర్స్ ఇస్తూ మార్కెటింగ్ చేశాక కూడా ఎవరు రావట్లేదు అనుకుంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఓకే. అది సర్వీస్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, కాంపిటీషన్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, లొకేషన్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్ ఏంటో మనం ఫిగర్ అవుట్ చేసి సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయలేదనుకోండి, అంటే మనం ట్రై చేసిన తర్వాత కూడా సాల్వ్ చేయలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? లొకేషన్ మార్చాలి. లొకేషన్ మార్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అనుకుంటే, అంటే ఇప్పుడు లొకేషన్ ప్రాబ్లమ్ అనుకోండి, దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ సర్వీస్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, సర్వీస్‌నే మనం మార్చుకోవాలి. సర్వీస్ మార్చలేకపోతే దట్ ఈస్ ద సిట్యుయేషన్ విచ్ ఈస్ నాట్ ఓకే. ఇప్పుడు మీరు ఇది కడపలో మాత్రమే ఇస్తున్నారా అండి? లేదంటే ఎలా? వేరే సిటీస్‌లో కూడా ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? మనం 100+ టౌన్స్‌లో ఆపరేట్ చేస్తున్నామండి రాయలసీమ జిల్లాల మొత్తంలో. సో, ఆల్ దీస్ ప్లేసెస్ వి ఆర్ ఆపరేటింగ్. ఆల్రెడీ అంటే మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. హౌ మెనీ స్టోర్స్ పర్ టౌన్ అనేది దాని ప్రకారం అవకాశం ఉన్న ప్లేసెస్‌లో మనం స్టోర్స్ ఇస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక స్టోర్ ఆపరేట్ చేస్తున్నాము అంటే దానికేదైనా లిమిట్స్ రేంజెస్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి స్టార్ట్ చేసిన వెంటనే పక్కన ఇంకోటి రావడం అట్లాంటివి జరిగినప్పుడు మళ్ళా మనకు కాంపిటీషన్ మనమే కాంపిటీషన్స్ అయిపోతాం గదా! అలాగే హ్మ్. అలాంటిదేమైనా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారా? లేదంటే ఉంటాయా? టౌన్ టు టౌన్ ఉంటుందండి. ఇప్పుడు చిన్న ఊరనుకోండి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ప్రకారంగా డిపెండ్ అవుతుంది. అది మరీ చిన్న ఊరంటే దానికి మనం ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకుంటాము. పెద్ద ఊరు బాగా చాలా పాపులేషన్ ఉండే ఊర్లో హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో గూడా మన స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఓకే. మనం అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇప్పుడు కడప లాంటి టౌన్‌లో, రాయచోటి లాంటి టౌన్‌లో, రాయచోటిలో మనకు 9 స్టోర్స్ ఉన్నాయి. కడపలో ఆల్మోస్ట్ 18 స్టోర్స్ ఉన్నాయి. సో, నంబర్ ఆఫ్ స్టోర్స్ పెరిగే కొద్దీ కాంపిటీషన్ ఎక్కువవుతుందని అనుకుంటారు గానీ, మనం చేయకపోయినా ఎవరో ఒకరు స్టోర్స్ పెడతారు. ఇప్పుడు ఒక లొకేషన్ అవైలబుల్ ఉంటే, వేరెవర్ ఇట్ ఈస్ సూటబుల్ వి విల్ ఆపరేట్ ఎ స్టోర్. బట్ ఇప్పుడు వరకు మనం చూసిన ప్రకారంగా అంటే స్టోర్ నడిపించే వాళ్ళకి అనిపిస్తుంది గానీ, బట్ మనకు డేటా కనపడుతుంది కదా! స్టోర్ టు స్టోర్ కాంపిటీషన్ అనేది అంతగా ఎప్పుడు ఇబ్బంది అవ్వదు. మోర్ ప్రాబ్లమ్ ఇస్ వి ఆర్ హావింగ్ అంటే ఇప్పుడు స్టోర్‌ని గ్రో చేస్తూ ఉంటే అందరూ గ్రో అవుతారండి. సో, అంటే దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో, థాంక్స్ అండి. శ్రవణ్ అండ్ బ్రదర్ నాకు మీ పేరు గుర్తులేదు. బట్ థాంక్స్ ఫర్ తప్పకుండా. క్వెషన్స్ అండి. మీరు తప్పకుండా. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన ఏరియా మేనేజర్ ఉంటాడు. అతనితో మీరు మాట్లాడగలరు. థాంక్ యూ. నెక్స్ట్ రామ్ కుమార్ మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. Hey, hi Neeraj. హలో. యాహ్! నా క్వెషన్ ఏంటంటే ఇనిషియల్ డేస్‌లో ఎక్స్‌పీరియన్స్ రామ్ సేల్స్ కుమార్ గారు పర్సన్ ఒక్క 1 మినిట్ అండి. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు కొంచెం చెప్పగలుగుతారా? ఐయామ్ సారీ కరెంట్‌లీ ఐయామ్ ఇన్ యూఎస్ఏ. ఓకే. ఆ! సో, యాహ్! అండ్ మీరెక్కడ ప్లాన్ చేయాలనుకుంటున్నారు? అండ్ కొంచెం మీ గురించి చెప్తే నేను దాని ప్రకారంగా మీకు ఆన్సర్ చేసేటప్పుడు నాకు ఐడియా ఉంటుంది. అంటే మా ఫ్రాంచైజీ మా బ్రదర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. రాజంపేట, భువనగిరి ఆర్ట్స్ దగ్గర. ఓకే. ఐ హావ్ ఎ క్వెషన్ లైక్ ఇనిషియల్ డేస్‌లో సేల్స్ పర్సన్ సపోర్ట్ లైక్ ఎక్స్‌పీరియన్స్ సేల్స్ పర్సన్ సపోర్ట్ ఇస్తే ఇంకా కొద్దిగా బిజినెస్ మంచిగా ఇంప్రూవ్ అవుద్దని అనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఇనీషియల్ డేస్‌లో సేల్స్ పర్సన్ సపోర్ట్ అంటే నేను చెప్పానండి ఇప్పటిదాకే. ఇట్ మే నాట్ బి ఆల్వేస్ పాసిబుల్. ఎందుకంటే ఆహ్, So, ఇప్పుడు I thought that is the only thing minus point I can see in the shop. అంటే దానికి మనము ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాము అంటే వి ఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్, వి ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ద పర్సన్ ఈస్ లెర్నింగ్. బట్ ఇప్పుడు ఆహ్, మాకు తెలీదు మీరు రన్ చేయండి సో, అంటే మాత్రం మీరు ఎలా ఎన్‌ష్యూర్ చేస్తున్నారండి పర్సన్ ఈస్ లెర్నింగ్ అండ్ లైక్ బై సీయింగ్ హిస్ సేల్స్ ఆర్ ఇన్ ఇనిషియల్ డేస్ ఆర్ యెస్. హౌ? మా టీమ్ మాట్లాడతారండి. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. అంటే మీది ఏ స్టోర్ అనేది ఒకసారి నాకు అంటే రాజంపేట దగ్గర ఎక్కడ అంటే శివ సూపర్ మార్కెట్ రీసెంట్‌గా లాంచ్ చేసిన స్టోర్ కరెక్ట్. అండి? కరెక్ట్. సో, ఆ! 15 డేసు యాహ్! ఒక పర్సన్ పెట్టారు. కానీ తను సేల్స్ మంచిగా చేయట్లేదని ఇప్పుడు తీసేసాము. ఓకే. సో, ఇఫ్ అంటే మై బ్రదర్ హి కెన్ డూ ద సేల్స్ బట్ హి కెనాట్ మేనేజ్ ఎవ్రీథింగ్ వితిన్ 1 మంత్ రైట్? యెస్. సో, బట్ దానికోసమే అంటే ఇప్పుడు మీరు చేయట్లేదు అని అంటున్నారు. అండ్ థట్ ఈస్ ద రిక్వైర్మెంట్ నేను చెప్పాను కూడా. థట్ ఇప్పుడు మీకు ఎక్స్‌పీరియన్స్ లేదనుకోండి. నా క్వెషన్ ఏంటంటే, అంటే మీరు సేల్స్ పర్సన్‌ని ఆల్రెడీ ట్రైన్ చేసి పంపిస్తున్నారా? లేకపోతే జస్ట్ సమ్ రాండమ్ పర్సన్ తీసుకొనొచ్చి డైరెక్ట్ స్టోర్‌లో ట్రైన్ చేస్తున్నారా? లేకపోతే హౌ యూ ఆర్
లైక్ ఆ లోకల్ మేనేజర్ ఎలా తీసుకొని వస్తున్నారు ఆ పర్సన్‌ని? యాహ్! సో, ప్రాసెస్ ఏంటంటే అండి, మేము అపాయింట్ చేయట్లేదు ఆ పీపుల్‌ని హ్మ్. ఎవరినైనా కూడా. మన హ్మ్. ఫ్రాంచైజీ తీసుకుంటున్న వాళ్ళకి మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం ఎందుకంటే ఇప్పుడు వి ఇప్పుడు నేను అపాయింట్ చేసి స్టోర్‌లో పెట్టినప్పుడు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ఫ్రాంచైజీ పార్ట్నర్ తోటి ఆ పర్సన్ వర్క్ చేయాలి. ఓకే. బికాజ్ యెస్. we are కరెక్ట్. not putting our employees in the store which is not possible for us. It creates a lot of conflict. అంటే ఇప్పుడు క్యాష్ మేనేజ్మెంట్ ఉంది లేదా అక్కడ జరిగే ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు నేను మీ ఎంప్లాయీ కాదు ఆ ఎంప్లాయీ అనే కన్సర్న్స్ వస్తాయి కాబట్టి ఎవరు స్టోర్ రన్ చేస్తున్నారో ఎవరు ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళని మీరు ఒక ఎంప్లాయీని చూడండి అండ్ వాళ్ళ ఎంప్లాయీ మా దగ్గర లేరు మేము చూడలేము అంటే వీ ఆస్క్ దెమ్ టు వెయిట్ అండ్ ఐడెంటిఫై అండ్ ఒక్కసారి దొరికిన తర్వాత మా టీం కూడా మాట్లాడతారు. బట్ ఎవ్రీ టైమ్ అంటే ఈవెన్ వెన్ వీ హైర్ ఇమ్మీడియేట్‌గా పెట్టగానే మనకు బెస్ట్ ఎంప్లాయీ దొరికేస్తారు అవుతుందనేసి నేను గ్యారంటీ చేయలేను. బికాజ్ మెనీ టైమ్స్ యాస్ యూ సెడ్ పెట్టాము కానీ అతను మంచిగా చేయటం లేదు అంటే దెన్ ఇట్స్ ఎ డిస్కషన్ విత్ ద సేల్స్ మేనేజర్ టు హ్యావ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ మేనేజ్ నో ఇట్ అండి. ద సో థింగ్ ఈస్ రామ్ దే కుమార్ గారు కెన్ డూ దిస్. యాహ్! రామ్ కుమార్ గారు ఎగ్జిస్టింగ్ స్టోర్‌కి సంబంధించిన పాయింట్స్ వి కెన్ డిస్కస్ ఆన్ ఎ లాంగర్ డిస్కషన్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు దే ఆర్ ఫర్ న్యూ సారీ. డీటెయిల్స్. మీరు ఆల్రెడీ స్టోర్ రన్ ఐ డోంట్ నో చేస్తున్నారంటే హౌ టు రీచ్ ఔట్ టు యూ. వి విల్ దట్స్ హావ్ ఎ వై. డిస్కషన్. యాహ్! మీరు అంటే మన చంద్రశేఖర్ అక్కడ ఏరియా మేనేజర్ ఉంటాడు. నేను అతనికి చెప్తాను. వి కెన్ ఆల్ హ్మ్. హావ్ ఎ జాయింట్ కాల్. నో ప్రాబ్లమ్ అండి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఓకే. అంటే వి ఆర్ ఆల్ అవైలబుల్. నేను మీ బ్రదర్‌తో కూడా మాట్లాడాను. తను ఓకే. స్టోర్ పెట్టుకుంటున్నప్పుడు. ఆయనకి ట్రైనింగ్ కావాలి బికాజ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్ అని కూడా చెప్పాను. అతనికి ఎంప్లాయీస్ కావాలి అని కూడా చెప్పాను. మీరు కూడా అవే హ్మ్. పాయింట్స్ చెప్తున్నారు. దట్ మీన్స్ వి ఆర్ అగ్రీయింగ్. బట్ దానికి కావాల్సిన డిస్కషన్ వి విల్ హావ్ అండి. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. హ్మ్. సో, ఇంకెవరన్నా కూడా ఏదన్నా క్వెషన్స్ అడగాలనుకుంటున్నారండి? రామ్ కుమార్ గారు నేను మా టీమ్‌కి చెప్తాను. విల్ అరేంజ్ ఎ కాల్ సెపరేట్‌లీ. థాంక్స్ ఎ లాట్. అప్రిషియేట్. ఓకే. సో, ఎనీ క్వెషన్స్ ఇన్ యూట్యూబ్ రఘు? యూ హావ్ పోస్టెడ్? ఓకే. సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో ఏ లొకేషన్స్‌లో సూపర్ కే ఫ్రాంచైజీ అవైలబుల్ ఉన్నాయి సార్ అంటున్నారు. ఓకే. ఆనంద్ గారు. సో, సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో ఇప్పుడు ఏ లొకేషన్స్‌లో అవైలబుల్ ఉన్నాయనేది నేను అంటే అక్కడ ప్రతి ఒక్క మండల్ సెంటర్‌లో మనం అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు అనుకుంటున్న టౌన్‌లో ఆల్రెడీ మన స్టోర్ ఉందా లేదా? అదొక క్వెషన్. తర్వాత స్టోర్ ఉంటే ఆ టౌన్ పాపులేషన్ ప్రకారం అది 1 స్టోర్ టౌనా? 2 స్టోర్ టౌనా? 3 స్టోర్ టౌనా? అనేది మన టీమ్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కూడా టౌన్‌కి పొటెన్షియల్ ఉంటే ఇంకో స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ పొటెన్షియల్ లేదనుకోండి దెన్ మనం వేరే మండల్‌కెళ్ళాల్సుంటుంది. సో, మీరు మన లోకల్ టీమ్ ఏరియా మేనేజర్ తోటి మాట్లాడి కావాల్సిన డెసిషన్ మీరు తీసుకోగలరు. నేను మీ నంబర్‌ని గానీ, మీ డీటెయిల్స్ కానీ ఈ గ్రూప్‌లో అంటే మీరు షేర్ చేస్తే మా టీమ్ మీతో కాంటాక్ట్ చేస్తారు. మీతో మాట్లాడి మీకు హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఉన్నారు కాబట్టి నేను మీతో డైరెక్ట్‌గా మాట్లాడడానికి అవకాశం లేదు ఇందులో. బట్ మీరు క్వెషన్ పంపించారు. మా టీమ్ మీతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్‌కి తీసుకెళ్తారు. థాంక్ యూ. సో, అందరూ ఇంకెవరు కూడా క్వెషన్స్ ఏమి పెట్టలేదండి. వి హావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్. బట్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే అండి, మీరందరికీ నెక్స్ట్ మా వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, కాల్ చేస్తారు. ఎవరెవరు జాయిన్ అయ్యారో, మీకు నెక్స్ట్ స్టెప్స్‌గా మా ఏరియా మేనేజర్ తోటి మీకు దీని తర్వాత ఇంట్రెస్ట్ ఉంది లేదా ఫర్దర్ క్వెషన్స్ ఉన్నాయంటే, మన ఏరియా మేనేజర్ తోటి మీరు మాట్లాడగలరు. వాళ్ళు మీకు కావాల్సిన క్వెషన్స్ అన్నిటి మీద మరిన్ని డీటెయిల్‌గా ఆన్సర్స్ చెప్పగలరు. దాని తర్వాత కూడా ఒకవేళ ఫర్దర్ క్వెషన్స్ ఏమన్నా ఉన్నాయంటే, మేము దానికి అడిషనల్ కాల్స్ కావాలంటే నేను కూడా మాట్లాడతాను. ఇబ్బందేం లేదు. మీరు ఆ విధంగా మన టీమ్‌తో మాట్లాడండి. ఫిజికల్ మీటింగ్ చేయండి. మన స్టోర్స్ విజిట్ చేయండి. వేర్‌హౌస్, ప్రాసెసింగ్ యూనిట్ విజిట్ చేయాలనుకుంటే కూడా మన టీమ్‌కి చెప్పండి. మేము అరేంజ్ చేస్తాం. సో, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లొకేషన్ అప్రూవల్ తర్వాత స్టోర్ లాంచ్. సో, దీస్ ఆర్ ద స్టెప్స్ అండి. సో, మీలోంచి
అంటే ఇప్పుడు వరకు లాస్ట్ 3 వెబినార్స్ నుంచి ఎవ్రీ టైమ్ 2-3 మెంబర్స్ స్టోర్ లాంచ్ చేశారు దాని తర్వాత. సో ఈసారి కూడా మనం జాయిన్ అయిన వాళ్ళలోంచి ఎంతో కొంతమంది స్టోర్స్ లాంచ్ చేస్తారని అనుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ విష్ యూ అన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ అందరితో మా టీం మాట్లాడతారండి. దయచేసి మీరు మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్‌కి ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.